నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఫర్ ద పీపుల్ టాపిక్ వద్దాం. ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరిగినప్పుడు గెలిచిన వాళ్లకు బాధ్యత పెరుగుతుంది, ఓడిపోయిన వాడికి మాత్రం ఆత్మవిమర్శ ఉంటుంది. చేసుకుంటే అది ఆత్మవిమర్శ ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్నో లేకపోతే ఒక మార్గాన్నో చూపించే అవకాశం ఉంటుంది. ప్రతి ఓటమి ఒక గెలుపుకి మొట్టమొదటి మెట్టవుతుంది అన్నది మాత్రం సత్యం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న అలాగే ఇటీవల సమావేశాల్లో అనేక విషయాలు మాట్లాడుతున్నప్పుడు చాలామందికి ఆశ్చర్యం వేస్తోంది. నేను ఎందుకు ఓడిపోయానో నాకు అర్థం కావటం లేదు అన్నటువంటి ఆ మాటతో పాటు మరొక జోస్యం చెప్పారు. 2029లో చంద్రబాబుకు రాబోయేది సింగిల్ డిజిట్ అని. మరి ఆయనకు ఆ సమాచారం ఎవరిచ్చారో, మరి ఆయన నమ్మకం ఏంటో, ఆయన భావం ఏంటో లోతుగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందా అని అంటే ఐ డోంట్ థింక్ సో, అవసరమే లేదని. బట్ నిన్నగాక మొన్న ఇవాళే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాలు ఎమ్మెల్యేలుగా. దీనికంటే ముందుగానే రాబోయే ఎన్నికలప్పుడు సింగిల్ డిజిట్ అట. అఫ్కోర్స్ నమ్మకం ఉండొచ్చు, తప్పులేదు. కింద పడ్డాడు లేస్తాడు అన్నది సత్యం. కానీ ఎప్పుడు లేస్తాడు? ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళిక, ఒక పద్ధతి, ఒక బాధ్యత ఉన్నప్పుడు. ఆ బాధ్యత ఉన్నదా లేదా అన్నటువంటి ప్రశ్న అసలు ఇక్కడ ప్రతిపక్షమే లేదు. మరొక విషయం, రాజశేఖర్ రెడ్డి గారికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తేడా ఏంటి అనేది ఆయనే ఆలోచించుకోవాలి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. దివంగత నేత అని పదే పదే చెప్తారు, కానీ ఆయన బాటలో ఈయన నడుచుంటే ఖచ్చితంగా ఇవాళ మళ్ళీ అధికారంలో ఉండేవాడు అన్నటువంటి భావం కూడా చాలామందిలో ఉంది. వాట్ ఈస్ ద రీజన్? రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక సంపద, ఒక బలం, ఆత్మీయమైనటువంటి నవ్వుతో ఎవరు వెళ్ళినా సరే యాక్సెసిబిలిటీ, కలవడం అనేది చాలా తేలికైనటువంటి అంశం. ఇవాళ ఒక కార్పొరేటర్ని కలిసే పరిస్థితి లేదేమో, కానీ బట్ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు సామాన్యులు కూడా కలిసినటువంటి సందర్భం. మరి ఇవాళ పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన సీఎంగా ఉన్నప్పుడు మంత్రులు కలవాలన్న అవకాశం ఉండేది కాదు. ఇక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కలవడం అనేదే పెద్ద సంశయాత్మకమైనటువంటి విషయం. కుదిరేది కాదు, అవకాశం ఉండేది కాదు, అసలు అవకాశం ఇచ్చేవాళ్లే కాదు, వినేవాళ్ళు కాదు. చెప్పింది విని వెళ్ళటం తప్పితే వాళ్ళు చెప్పేది ఈయన ఎప్పుడూ వినలేదు అన్నటువంటిది ఇవాళ ఆయన వైఫల్యాల్లో ఒక కారణము అన్నటువంటి చాలా స్పష్టమైనటువంటి ఆలోచన ప్రజల నుంచి, అలాగే విశ్లేషకుల దగ్గర నుంచి, ముఖ్యంగా సీనియర్ పొలిటీషియన్స్ దగ్గర నుంచి, అంతేకాదు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అనేక మంది నాయకుల దగ్గర నుంచి వస్తున్న మాట అదే. మా నాయకుడు ఎప్పుడు మా మాట వినే ప్రయత్నం చేయలేదు అని. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తండ్రి పేరు చెప్పారు, కానీ తండ్రి బాటలో ఆయన నడవలేకపోయాడు అన్నటువంటిది ప్రధాన అంశంగా మారింది. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినటువంటి పాపాన బోల 5 సంవత్సరాల్లో అసలు ప్రెస్ను గౌరవించినటువంటి పరిస్థితి ఎక్కడా కనపడలా. ఎనీహౌ, పోనీ ఏమైనా బాధ్యత తీసుకొని ఒక ప్రతిపక్షంగా వ్యవహరిస్తారేమో, ఉన్న పట్టున 10 మంది ఉన్నా సరే దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఒక్కళ్ళు ఉన్నా సరే దేశ చరిత్రను మార్చగలిగేటటువంటి దృక్పథం ఉన్న నాయకులు చాలామంది చరిత్రను మనం చదివాం. బట్ ఇక్కడ పదే పదే అన్నాడు ఆయన, నా వెంట్రుకు కూడా పీకలేరు అని. కానీ ఇవాళ సీటే పీకేశారు కదా. ఎవరు వాళ్ళు? ప్రజలు. మీరెప్పుడు నిత్యం మాట్లాడేటటువంటి మాటలు ఉంటాయే, నేను ఒక అనాథను, నాకు అది లేదు, నాకు ఇది లేదు, దేవుడు మీరు తప్ప మరొకటి లేదు అని. అది జనం నమ్మారని ఈయన భావించాడు. కానీ నమ్మలేము అని వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఫలితం చూయించారు. పోనీ ఆయన పక్కనున్న వాళ్ళు మారుతున్నారా? నో, నాట్ ఎట్ ఆల్. మేము ఇంతే, మేము మారము. ఎస్, మనం కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం తప్పేమో. కాకెప్పుడు కాకా అంటుంది, కుక్క భౌ భౌ అంటుంది. వాటి
జన్మను బట్టే వాటికి పద్ధతులు ఉంటాయన్నది ప్రకృతిలో మనం చూసిన తర్వాత వీళ్ళు మారాలి అని అనుకుంటే మరి మన తప్పు అవుతుందేమో. బట్ రాజకీయాల్లో మార్పు అనేది మాత్రం తథ్యం. మార్చుకోకపోతే ధోరణి, మారకపోతే ఆ నాయకులు ఎప్పుడు రాజకీయాల్లో మళ్ళీ కనపడే పరిస్థితి ఉండదు. ఎనీహౌ దీని మీద చర్చిద్దాం. ఇవాళ ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఆయన మీద కూడా కామెంట్స్ వచ్చేసాయి. కారణం ఒకటే, అయ్యన్న పాత్రుడు భాష, అలాగే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. మరి ఆయన రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడాడని సమర్థించుకునే పరిస్థితి నాకు లేదు. బూతుకు బూత్ ఎప్పుడూ సమాధానం కాదు. అయ్యన్న పాత్రుడు ఇస్ ద మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ ఇన్ ద టీడీపీ పార్టీ. మరి ఆయన కూడా ఎందుకు అలా మాట్లాడారు అని అంటే అదుపు తప్పిపోయారు. అదుపు తప్పేట్టుగా యువతల వాళ్ళు మధ్యల ధరువుల బూతులతోటి, ఒక మ్యూజిక్ తోటి చంపేశారు జనాన్ని. బహుశా దాని రియాక్షన్ ఏమో అని ఆయన సమర్థించుకున్నా మనం మాత్రం సమర్థించలేం. ఎనీహౌ ఇలాంటి వాటి అన్నిటి మీద, అలాగే ముద్రగడ పద్మనాభం ఆయన చెప్పినట్టుగా పాపం ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డి అని మార్చేసుకున్నాడు. మరి ఎన్నికలకు ముందు మంత్రులే తొడగొట్టి మరీ చెప్పారు, మేము ఓడిపోతే ఆయన బూట్లు దుడుస్తామని ఒక ఆయన. రకరకాల వ్యాఖ్యలు. ఎనీహౌ దీని మీద చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాటు బాలకోటయ్య గారు ఉన్నారు, అమరావతి జేఏసీ అధ్యక్షులు, అలాగే జనసేన అధికార ప్రతినిధి, హైకోర్టు లాయరు రజనీ గారు ఉన్నారు, అలాగే బీజేపీ జాతీయ నేత షేక్ బాజీ గారు, ఏపీ రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దివి లీలా మాధవరావు గారు, నలుగురు నాకు అందుబాటులో ఉన్నారు. మొదటిగా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో అది ప్లే చేసి చర్చలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తా. నిజంగా బాధ అనిపిస్తుంది. 40% ఓట్ షేర్తో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం. ఇంత జరిగిన పిమ్మట కూడా ఈ రోజుకి కూడా మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. జగన్ ఏదైనా చెప్పాడు అని అంటే మాట తప్పడు, మాట మీద నిలబడతాడు, మాట తప్పని పాలనే తాను ఇచ్చాడు అన్న విశ్వసనీయతకు అర్థం చెబుతూ మనం అందించిన పాలన కూడా ప్రజలు మర్చిపోరు. జగన్ అబద్ధాలు ఆడడు, జగన్ మోసం చేయడు. మళ్ళీ చంద్రబాబు చెప్పిన మాదిరిగానే అంతకన్నా ఎక్కువ అబద్ధాలు మనం చెప్పుంటే బాగుండేదేమో, ఆ 10% మనతోనే నిలిచి ఉండేవాళ్ళేమో, అలా చేసుంటే బాగుండేదేమో అని చెప్పి కూడా చాలామంది కనిపించవచ్చు కూడా. మరీ జగన్ ముక్కుసూటి మనిషి, మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు, ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని. ఓడిపోయిన పర్వాలా, అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, అధికారం కోసం మోసం చేయడం ధర్మం కాదనే, న్యాయం కాదనే జగన్ ఎప్పుడు నమ్ముతాడు. ఎస్ రజనీ గారు, నిజాయితీగా ఉంటే ఓడిపోతారట రాజకీయాల్లో. ఇది మరి కొత్త నిర్వచనమా, లేకపోతే ఆయన అనుభవంలో ఉన్నటువంటి ఒక గొప్ప సత్యమా? వాట్ టు సే రజనీ గారు? సార్ నమస్తే సార్. ఇందాక నుంచి ఆయన జగన్ అనేవాడు మంచివాడు, జగన్ అనేవాడు మాట తప్పడంటే ఇంతకీ ఎవరా జగన్? సో ఈరోజు గన్ను కంటే ముందు జగన్ వస్తాడన్నాడు. జగన్ వచ్చినా రావాల్సింది బుల్లెట్, అది 6 అడుగుల బుల్లెట్. సో ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, త్రివిక్రమ్ డైలాగ్ లాగా. పరిపాలనలోకి వెళితేనే తెలుస్తుంది. ప్రజలు నమ్మి 151 సీట్లు గద్దెనెక్కిస్తే, అమరావతి నడిబొడ్డు తాడికొండ సీటు కూడా దగ్గరుండి గెలిపించిస్తే, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను ఉద్ధరిస్తాను అన్న వ్యక్తి ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ బయటికి రాలేదు అంటే మీరు నమ్ముతారా రాజేంద్ర గారు? నిన్నటి రోజు నేను సెక్రటేరియట్కి వెళ్ళానండి. అక్కడ చంద్రబాబు గారు ఐఏఎస్లు ఐపీఎస్లతో ఒక ఛాంబర్లో మీటింగ్లో మాట్లాడే దృశ్యాన్ని చూసాం. దాని దాని బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ చూసాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు ఐఏఎస్తో మీటింగ్తో మాట్లాడిన సెట్టింగ్, ఇదంతా వేరువేరండి. నాకు అర్థం కాలే సడన్గా. ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే కూర్చొని మాట్లాడతారు కదా, ఇదే కదా సీఎం పేషి, ఒక సీఎం పోతే ఇంకో సీఎం వచ్చి కూర్చున్నది ఇక్కడే కదా అంటే ఇక్కడ కూర్చున్నదట. ఆయన అసెంబ్లీ సమావేశాలప్పుడు మాత్రమే వచ్చేవాడట. ఆయన రానప్పుడు మినిస్టర్లు రారు కదా. మినిస్టర్ల కోసం వచ్చి ఐఏఎస్లు కూడా తాడేపల్లి ప్యాలెస్ ఇంటి గేట్ల కాడ నుంచొని పనులు చేస్తున్నారన్న పరిస్థితి ఇప్పుడు మాకు అర్థమైపోయింది. సో అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఇష్టం లేదు. అదే రకంగా ఈరోజు పాపం 11 మంది దగ్గరుండి గెలిపించారు కదా, మరి వారి తరపున కొద్దో గొప్ప వాదన వినిపించాలి కదా. మా ఊర్లో రోడ్లు సరిలేవు, మా కడపకి ఉక్కు కర్మాగారం రావాలి,
మా పులివెందల పరిస్థితి ఇలా ఉంది, నీటిపారుదలకు సంబంధించిన ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక వాటర్ ట్యాంక్ లేదు, ఇవన్నీ ఏవి మాట్లాడ్డా అంటే నాకు అర్థం కావట్లేదండి. తాళైతే కడతాను, తర్వాత పని అయితే నాకు తెలియదంటే ఊరుకుంటారా అండి? ఈరోజు దగ్గరుండి గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగుపెట్టను, నియోజకవర్గం గురించి సమస్యల గురించి ప్రస్తావించను అంటే అది ఎంత తప్పు? ఈరోజు 2 చోట్ల ఓడించిన ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రజల మధ్యలో ఉండి ఓడించిన ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు అవుతాడో నాకు తెలియదు కానీ నాయకుడు అయితే అవుతాడండి. అటువంటి నాయకుడు ఈరోజు జనాల్లో దేవుడు పవన్ కళ్యాణ్ గారు మిగిలారండి. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు అడిగినట్టుగా జగన్ గారి మాటలు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఈరోజు న్యాయం, ధర్మం ఈ పదాలన్నీ ఎక్కడో విన్నట్టుగా కూడా లేవండి. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఈ పదాలు ఎప్పుడు వినలేదు. ధర్మ పోరాటం అంటే అమరావతి ఆడబిడ్డలు కూర్చొని 4.5 సంవత్సరాలు నిలబడి చేసినటువంటి పోరాటాన్ని ధర్మ పోరాటం అంటాం. అక్కడేదో శివుడు, విష్ణువు, జీసస్, అల్లా ఫోటో పెట్టాల, ఒక న్యాయ దేవత, ఒక గౌతమ్ బుద్ధుడు బొమ్మ పెట్టి చేసిన పోరాటం అది ధర్మ పోరాటం. నుంచున్న పళంగా ఉద్యోగాలు తీసేస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ 1వ తారీఖు జీతాలు రాకపోతే కూర్చున్న చోట నుంచి పథకాలు ఇస్తున్నాను అంటే, పని చేసేవాడికి జీతం ఇవ్వయ్యా అంటే ఖజానాలో పథకాలు ఇస్తున్నాడు అంటున్నాడు. 2 లక్షల కోట్లు పథకాలకు ఖర్చు పెట్టాడు, కానీ అప్పు 11 లక్షల కోట్లు పైచిలుకుంది. అంటే మిగతాదంతా ఎటువైపు దారి మళ్ళీ ఇచ్చాడో అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ వెలుగు తీస్తూనే ఉన్నారండి. ఇక మరి పరిపాలన ఎలా అంటే అసలు ఖజానాలో ఏముందో చూసి దాన్ని బట్టి పరిపాలన ఎలా చేయాలి, ఎక్కడి నుంచి బిగించేయాలి అనే దానికి ఒక ఆలోచనకి వచ్చే పరిస్థితి అండి. ఇందాక మీరు చెప్పినట్టుగా అయ్యన్న పాత్రుడు ప్రస్తావించడం కూడా అది తప్పేనండి. ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యేని తిట్టుకోవచ్చు, కానీ స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్న ఏ వ్యక్తిని విమర్శించకూడదు. తప్పు ఎవరు చేసినా తప్పే. అది జనసైనికుడైనా, తెలుగుదేశం సీనియర్ నాయకుడైనా సరే అలా మాట్లాడి ఉండకూడదు అనేటటువంటిది కరెక్ట్ పదం అండి. విడిగా ఆయన ఎమ్మెల్యే కానప్పుడు ఇష్టాచారంగా స్టేజ్ మీద మాట్లాడొచ్చు, మేము కూడా మాట్లాడొచ్చు, కానీ ఒక పొజిషన్ లోకి వచ్చాక చాలా కేర్ఫుల్ గా మాట్లాడాలి. మీకు తెలుసు కదా, గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా మాట్లాడి గర్జించేవారు. కోపం వస్తే చెప్పు చూపించిన తరుణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు? ఈ రోజు నిబద్ధత పెరుగుతుంది, బాధ్యతలు మొయ్యలేని పరిస్థితిలో ఉంది. 2 చోట్ల ఓడించినప్పుడు కూడా అన్న గర్జించిన పరిస్థితులు మేము చూసామండి, పక్కపక్క నవ్వుతూ. కానీ 21 చోట్ల గెలిపిస్తే అన్నయ్య కంటెమ్మట నీళ్లు మేము చూసామండి. అవి ఆనంద బాష్పాలు అనేవి మాకు తెలియదండి. భయంగా ఉంది, బాధ్యత రెట్టింపు అయింది అంటూ ఈరోజు అన్న మాట్లాడుతుంటే ఇది చిత్తశుద్ధి. ఓడిపోయినప్పుడు ఎలా అయినా ఉండొచ్చు, గెలిచినప్పుడు భయంగా, భక్తిగా, అసలు గెలిపించిన ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవాలి, పెంపొందించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుందండి. 2024 ఎలక్షను ప్రభుత్వ వ్యతిరేకంతో గెలుపు, 2029 ఎలక్షనే మన ఆయువు పట్టు. ఇప్పుడు వరకు కష్టపడి నారు పోసి నీరు వేసి మొక్కని పెంచుకుంటే మళ్ళీ 2029కి పీక్కోపోవడానికి రెడీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాడంట, ఓదార్పు యాత్ర చేస్తారంట. ఎవరు పోయారని చేస్తాడు, ఎవరిని పంపించి బిగించేస్తాడో అర్థం కాని పరిస్థితి. అందుకే తల్లి గెలిచాకైనా ఓడాకైనా ఆంధ్రాలో కానీ భారతదేశంలో కానీ అడుగు పెట్టే పరిస్థితి ఉందో లేదో మరి. ఆయన చనిపోయినాడంటూ ఓదార్పు యాత్ర. సో ఈ రకంగా ప్రజలు మభ్యపెట్టి మోసపోయే పరిస్థితుల్లో లేరండి, చిత్తశుద్ధిగా ఉన్నారు. సో ఇంకొకటి కూడా అడిగారు రాజేంద్ర గారు, ముద్రగడ గారు పేరు మార్చుకున్నారని. సరే, మంచోడో చెడ్డోడో ఒక కులంలో నాయకుడు, మాట మీద నిలబడ్డాడు. 100 రెట్లు జగన్మోహన్ రెడ్డి కంటే ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు మంచివారేనండి. అంటే మంచివారంటే మాట మీద నిలబడిన వారు. సరే, ఆయన మాట్లాడినండి. రాజకీయాల్లో ఒక్కొక్కళ్ళు 100 మాట్లాడుకుంటారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మాట తప్పను మడం తప్పనన్న ఆయన మాట ఇచ్చి ఒక మాట, మాట ఇవ్వకుండా ఒక మాట, అదే ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట అన్నట్టుగా కాకుండా కరెక్ట్ గా గజెట్ నోటిఫికేషన్ పెట్టుకొని పేరు మార్చుకున్నాడు. ఆయన తిప్పలేదు, ఆయన పడుతున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే కూడా కాదు, మాట మీద ఆయన నిలబడ్డాడు. నువ్వు ఒక సీఎంవి, 151 సీట్లు ఇచ్చావు, నువ్వేం మాట మీద నిలబడ్డావు, ఏం మాట తెప్పి మడం తెప్పావో మరి మీరే ఆలోచించుకోవాలి ఆయనతో కంపేర్ చేసుకొని. ఎస్, మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నారు. పథకాలు ఇచ్చాం కదా, ఎందుకని విశ్వసనీయత మీద వీళ్ళకి నమ్మకం లేకుండా పోయింది, విశ్వాసం లేకుండా పోయింది, ఈ ఆత్మీయత ఏమైపోయింది, ఎందుకని నన్ను ఇలా చేశారు అని ఇంకా ఆయన దిగులు పడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు రజనీ గారు. సార్ పథకాలు ఎవడి బాబు సొమ్ము ఇవ్వల, పులివెందల సొమ్మేం ఇవ్వల, ఆయనేమో ఆ మొక్కాన ముష్టి పడేలా. మా ఖజానాలో డబ్బులు పేర్లు మార్చి రూపాంతరం చెందించి మాకు
ఒక 10 రూపాయలు పడేసి 1000 రూపాయలు పక్కదో పట్టించిన వ్యక్తిని ఈరోజు కాలర పట్టుకొని చేసిన ప్రతి తప్పుని మేము నిలబెట్టి క్వశ్చన్ ఇస్తాం. ఈరోజు రాజధాని కట్టడానికి డబ్బు లేని వ్యక్తి ఋషికొండలో విల్లాలు కట్టాడు, బాత్రూంలోంచి సీ వ్యూ కనిపించేలాగా ఆ కార్యక్రమం జరగాలట. మరి ఈరోజు అమరావతిలో కిటికీ మీద బొచ్చాడు భారతీయ సిమెంట్ వేయడానికి డబ్బు లేదని వెనుతిరిగి వెళ్ళిపోయిన మాట తప్పని మడం తిప్పని వ్యక్తి ఈరోజు పరిపాలన గురించో లేకపోతే ఈ వేదాంతాలు ఏంటో మాకు అసలు అర్థం కాని పరిస్థితి అండి. సో ఖచ్చితంగా పథకాలు ఇచ్చాము అంటే ఏదో చిల్లర పడేసాంగా చేయవేంటి అంటే ఎంగిలి మెతుకులు తిన్న కుక్క కూడా విశ్వాసం చూపిస్తుందండి. అంటే మమ్మల్ని వాటితో పోలుస్తారా? ఈరోజు అక్క చెల్లెళ్ళు ఏమైపోయారన్నారు. మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయమన్నారు. మేము అడుగుతున్నాం గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఇంట్లో మంచి జరిగిందా? మీరు అడుగుతున్నారా మమ్మల్ని ఓటుని? మీ అక్క చెల్లెలు వేసారా? ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు. ఆస్తిలో వాటా సొంత చెల్లికే ఇవ్వలేదు. ప్రభుత్వ పథకాలు కాబట్టి ఈరోజు ప్రభుత్వ ఖజానాలో కాబట్టి నువ్వు ఇచ్చో. నువ్వేదో త్యాగశీలి ఉదార స్వభావుడు, అదేదో మదర్ తెరిసా వారసుడిలాగా మీరు మాట్లాడుతుంటే మరి మాకైతే ఏం అర్థం కావట్లేదండి. సో దయచేసి ఏమన్నా ప్రాబ్లం ఉంటే టాబ్లెట్లు మింగండి. ఎందుకంటే రాజేంద్ర గారి వాళ్ళ ఒక దృశ్యాన్ని కూడా మీరు ప్లే చేయాల్సి ఉంటుంది. పాపం ఆయన స్పీకర్ గారు ప్రమాణ స్వీకారం అయిపోయాక స్పీకర్ గారిని దగ్గరికి వెళ్ళి ఆయన చేతులు పట్టుకొని నమస్కారాలు చెప్పిన వాళ్ళని చూసాం, దూరం నుంచి నమస్కారం చెప్పిన వాళ్ళని చూసాం. కానీ ఆయన చేయి పట్టుకొని ఆయన చేతి మీద చేతితో కొట్టి ఆయన భుజం మీద తట్టి ఏం చెప్తున్నాడండి? మీకు ఏమన్నా అర్థమవుతుందా? బాగా చేయమని చెప్తున్నాడా? ఈయన బాగా చేశాడా? స్పీకర్ ని తాకచ్చా? ముఖ్యమంత్రి తాకలా ఏంటి సార్? ఈయన చూపించుకోవచ్చు కదా, దగ్గరలో టాబ్లెట్లు పెట్టుకోవచ్చు కదా. సింహం ఒంటరిగా రాలేక ఒక ముసలి సింహాన్ని తోడు తెచ్చుకుందండి. ఈ రోజు సజ్జల గారు వచ్చారు అసెంబ్లీలోకి, విజిటింగ్ పాస్ లేదు, ఏదైతే ఫ్యామిలీ పాసులు లేవు. ఆయన ఫ్యామిలీనా, విజిటరా, ప్రభుత్వ సలహాదారుడా? ఒక ముసలి సింహానికి ఒక కుర్ర సింహం తోడు తీసుకొని వచ్చిందా ఏంటో మరి. సో ఇవన్నీ కూడా టాబ్లెట్స్ తోనే ట్రీట్మెంట్ అవుతుందండి. ఎస్ రజనీ గారు, బుచ్చి చౌదరి గారిని భుజం మీద తట్టి మీరు అన్నట్టుగా ఏం పర్లేదు నేనున్నాను అని చెప్పారట. కారణం ఏంటంటే మీకు పదవి ఇవ్వలేదు కదా, ఇవాళ ఒక్కరోజే కదా అని. నాకు తెలిసిన సమాచారం అదే. చూద్దాం బుచ్చి చౌదరి గారు బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తారో లేదో కూడా మరి నీకెలా తెలుసు రాజేంద్ర అంటే నాకు తెలుసు, ఐ హ్యావ్ ఏ సోర్స్, చెప్తా. బాజీ గారు కొంచెం మీ ఉత్సాహం ఆపుకోవాలి. మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఎప్పుడు జనానికి చెప్పాలా ఒక విషయం అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నది కానీ నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొదటిగా బాలకోటయ్య గారిని పలకరిద్దాం. ఎస్ బాలకోటయ్య గారు. రాజేంద్ర గారు ధన్యవాదాలు. మీకు ఒక మంచి సీన్ చూపిస్తాను. చూయించిన తర్వాత మళ్ళీ అయ్యన్న మీద మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాడు, అది ఒక్కసారి చూద్దాం. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది, ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం. ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు. ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు, ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు, ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడు అంటాడు. నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కానీ ఎస్ బాలకోట గారు, అయ్యన్న పాత్రుడు గారు అన్నారు ఆయన ఉద్దేశం రాజకీయంగా ఇంకా ఈయన మిగిలే ఉన్నాడు, పూర్తిగా సంహరించాలి అన్నటువంటి భావనని నాకు అర్థమైంది. అందులో ఏదైనా తప్పుందా? రాజేంద్ర గారు, అడవిలో కొన్ని హైనాలు ఉంటాయి. ఆ హైనాలు ఏంటంటే జంతువులు బతికుండగానే పీకుదంట. నిజానికి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వీళ్ళు అన్న మాటలు మహా దుర్మార్గ. ఇంకా అయ్యన్న పాత్రుడు చాలా చిన్న మాటలు అన్నాడు నా దృష్టిలో. మీకు ఒక్క మాటే చెప్తా. ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి గెలిపించిన 22 మంది ఎంపీలలో ఒక ఎంపీ నూడి వీడియో తీస్తే అతగాడు నూడియో తీశాడని చెప్పేసి లోకమంతా కోడయ్యి బాధ్యత మరిచాడని చెప్పి విమర్శలు చేస్తే ఏమన్నాడు ఆయన? నీకు జీపిస్తా, చంద్రబాబు నాయుడు గారికి జీపిస్తా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రమ్మంటే అక్కడ వచ్చి జీపిస్తాను. అప్పుడు ముఖ్యమంత్రి గారు అని ఉండాలి, అరే ఒకసారి ముందు నాకు జీపిస్తారా, తర్వాత అందరికి జీపిద్దు. కానీ ఎవరినైనా మందలించాడంటే ఈ భూత పురాణాలు మాట్లాడిన వాళ్ళని. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు నేనే చంపానని విలేకరుల సమావేశం పెట్టి చెబితే
ఎక్కడ కూర్చోబెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు? తొడ మీద కూర్చోబెట్టుకున్నారు. ఆయన్ని మీటింగుల్లో పిలిచి ఆహ్వానించారు. శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులను ఏం చేశాడు? ఎమ్మెల్సీని చేశాడు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. నువ్వు అవినాష్ రెడ్డి గారిని ఏం చేశావు? వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీతారెడ్డి గారు ఎక్కని కోట, ఎక్కని మెట్టు, దిగని మెట్టు లేకుండా ఆమె కన్నీరు పెట్టుకుంటే ఏం చేశావు? అవినాష్ రెడ్డి గారికి ఏం తెలియదు, అసలు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో నాకే తెలియదు, చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఎత్తుకెళ్ళారో నాకే తెలియదు. ఇంతకంటే దుర్మార్గమైన మాటలేం కాదు. పోతే ఒక మాట ఏంటంటే రాజేంద్ర గారు, 4 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడి మేము అలిసిపోయాం. యుద్ధంలో విజయం సాధించాం, 2 పంగనామాలు పెట్టి కూర్చోబెట్టాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటానికి నా మనసు అయితే ఇష్టంగా లేదు. ఎందుకంటే కురుక్షేత్రం జరిగింది, కౌరవులందరూ వధించబడ్డారు, పాండవులు గెలిచారు, పాండవులకు పట్టాభిషేకం కూడా జరిగిపోయింది. అందరూ పదవి బాధ్యతలు స్వీకరించారు, ఆలింగనాలు చేసుకున్నారు, కుటుంబాల సంబరాలు చేసుకున్నారు, అన్ని అయిపోయి పనే మొదలు. కాబట్టి మీరు అడిగారని చెప్పటమే, ఇనుక తోడు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు అనేది ఆయన మస్తిష్కంలో ఆయనకు అర్థం కాదు. ఏంటి అనేది, నేను ఎలాంటి మోసం చేయలేదు, నేను ఎలాంటి అబద్ధం ఆడలేదు, అసలు చేసిందే మోసం, ఆడిందే అబద్ధం. ఇంకా కూడా ఆయన సమీక్ష చేసుకునే స్థితిలో ఆయన లేడు. నేనేమంటానంటే, ఇప్పుడు మన బాధ్యత, పై మెట్టు మీద ఉన్నవాడు చాలా జాగరూకతగా ఉండాలి, కింది మెట్టు మీద ఉండకండి. తత్వశాస్త్రంలో, ఫిలాసఫీలో ఇది ఒక గొప్ప మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు చెప్పే మాట. 124 సీట్లు గెలిచిన కూటమి పార్టీ ఇప్పుడు పరిపాలనలో చాలా భద్రతగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా కూడా కూటమి పరిపాలన మీద బీజీ కళ్ళు ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఇవాళ కూడా నేను ఒక సన్నివేశం చూశాను. మీరు బుచ్చే చౌదరి గారి యొక్క చేతి మీద ఆయన చెయ్యేసి చేశాడన్నారు. అసలు ఆయనకి 175 మంది ఎమ్మెల్యేలకి ఎలా అయితే గౌరవం దక్కిందో అలాంటి గౌరవమే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. కానీ ఇక్కడ పెద్ద ఆయన అదనపు గౌరవం ఇచ్చాడు, నా పంటి కింద రాయి తగిలినట్టు తగిలింది. ఎందుకు ఇవ్వాలి అని నేను అడుగుతున్నాను సార్. ఏ ఎమ్మెల్యే అయితే ఏ ద్వారం నుంచి రావాలో అలాగనే రావాలి. ఆల్ఫాబేటికల్లో ఏ పేరైతే జే అనే పేరు వచ్చినప్పుడే ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి. అప్పటి వరకు శాసనసభలో కూర్చోవాలి. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్లీ ఒక ఎమ్మెల్యేని ప్రమాణ స్వీకారం ఎలా చేపిస్తారు? ఎందుకు ఆ గౌరవం? వాహనాన్ని లోపలికి ఎందుకు అనుమతించాలి? ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద ఆయన లాగా చేయొచ్చు కానీ జీర్ణించుకోలేము. ఎందుకంటే మేము పడ్డ అగసాట్లు అవి. గోడలకు అరెస్ట్ చేశారా? అచ్చెన్నాయుడు గారిని ఫైల్స్తో ఉన్నా కూడా తిప్పారా? చంద్రబాబు నాయుడు గారిని 19 కిలోమీటర్లో నంద్యాల నుంచి అమరావతి వరకు తిప్పారు కదా, నిలువుకాలమే నిలబెట్టారు కదా. నేను రూల్ ఆఫ్ ఆల్. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే గౌరవం ఇవ్వండి మీరు, అదనపు గౌరవాలు వద్దు. ఎందుకు అంత మితవాదం, అంత ఆనందం ఎందుకు ఇవ్వాలంటున్నాను నేను ప్రభుత్వాన్ని కూడా. ఆయన ఒక ఎమ్మెల్యే, అందరు ఎమ్మెల్యేలు ఎలా చేశారు అలా ప్రమాణ స్వీకారం చేస్తాడు, ఇష్టంటే చేస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. వైనాట్ అది చెయ్యాలి అంతే తప్ప మనం ఏదో ప్రజలైతే చూస్తున్నారండి. నేను ఒక మాట చెప్తాను సార్, ఈ రోజున కూటమి ప్రభుత్వం పరిపాలన గాడిలో పెట్టడానికి చాలా శ్రమించాలి. మొదటిసారే చంద్రబాబు నాయుడు గారు పోలవరం వెళ్ళి విధ్వంసం చూశాడు, అమరావతి విధ్వంసం చూశాడు. తిరిగి వాటిని పునరుద్ధరించాలంటే కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు అవసరం ఉంది, కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం ఉంది. ఇప్పటి వరకైతే ఇంకా కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన కానీ హామీ కానీ ఏమీ లేదు. అప్పులు తప్ప నికర ఆదాయం ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారైతే మీకు అన్నంలో కింద మామిడి చెక్కలు ఉంటాయి సార్, అంటే అన్నం బాగా వేడి చేస్తే అవి మామిడి చెక్కలుగా తయారవుతాయి. అవి కూడా గీరేశాడు ఆయన. అవి కూడా గీరి ఖాళీ ఖజానా చేసి అప్పుల కుంపడ చేసి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు పరిపాలన చాలా కత్తి మీద సామవుతుంది. నేను ఒకటే కోరుకుంటున్నాను, రాజధాని అమరావతిని ఈ రోజుగా పైన 2 ఏళ్లకైనా సరే నిర్మాణాలు పూర్తి చేస్తారు, పోలవరం పూర్తి చేస్తారు. కానీ అమరావతిని మళ్ళీ మరొకడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాలూకా వారసులు ఎవడన్నా వచ్చి భవిష్యత్తులో మళ్ళీ అమరావతిని తీసేసి నా సంఖలో పెట్టుకుంటా, నా నెత్తిని పెట్టుకుంటా, ఇదిగో ఈ సందులో పెడతా, లేదు ఈ గుందులో పెడతానని అనకుండా కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారంగా దాన్ని పకడ్బందీగా కంచెయ్యాలి. 1, 2 అమరావతి మీద వేసే కులముద్ర, ఆ కులముద్రను చెరిపెయ్యాలి. అది అమరావతి కాదు, అది అందరు అమరావతి అనే భావం ముఖ్యమంత్రి గారు
రైతులతో కలిసి సమస్త కులాలను పిలిచి పోరాడిన శక్తుల్ని గౌరవించి ముఖ్యమంత్రి గారే శాలువాలు కప్పాలి. ముఖ్యమంత్రి గారికి మేము శాలువాలు కప్పటం కాదు, పోరాడిన మహిళలకే పోరాడిన నాయకులని గౌరవించి, ఇదిగో ఇక్కడ ఒక మస్తాన్ ఉన్నాడు, ఇక్కడ ఒక బాలకోట ఉన్నాడు, ఇక్కడ గిరిజనుడు ఉన్నాడు, ఇక్కడ ఫలానా ముస్లిం ఉన్నాడని చెప్పి చాటి చెప్పాలి. 34% భూములు ఇచ్చాం మేము. ఈ కులమంత్ర చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం. అమరావతి కట్టడానికి 2 లక్షల కోట్లు కావాలి, 1 లక్ష కోట్లు మీరు అడిగిన వాళ్ళు అవడం ఎందుకు? ఖచ్చితంగా రైతులందరినీ సన్మానం చేసేటటువంటి రోజు తొందరలోనే ఉందని మీరు భావించవచ్చు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అలాగే అదొక రాజధాని, అది అందరిది అనే భావాన్ని కలుగు చేయాలి, లేకపోతే ప్రమాదం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా 3 రాజధానులను వెనక్కి తీసుకోవాలి. ఆయన మీకో విషయం సమీక్ష లేదు ఆయన దగ్గర. నేను మీకో విషయం చెప్పాలి. రాజధాని నిర్మాణం జరిగిన తర్వాత దాన్ని చూసినా చూడకపోయినా ఇవాళ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి వాళ్ళు రాజధాని ఎక్కడా అనంటే అమరావతి అని చెప్పుకునేటటువంటి ఒక నమ్మకం పెరిగింది. అలాగే తల వంచుకొని ఇవాల్టి వరకు కూడా దిగులు పడినటువంటి ప్రతి తెలుగువాడు ఆంధ్రప్రదేశ్లో మీ రాజధాని ఏది అనంటే సమాధానం లేక తల వంచుకున్నారు బాలకోట గారు. ఇవాళ 100% అమరావతి మొత్తం రాష్ట్రానికి రాజధాని అన్నటువంటి భావన ఎవరు కాదు అనలేని పరిస్థితే. దాని మీద పెద్ద చర్చ అక్కర్లా. అలాగే మరొక విషయం, ఈ ఓడిపోయిన వాళ్ళ మీద చర్చ ఎందుకు అని కదా కొంతమంది అడగొచ్చు. బట్ ఓడిపోయిన వాళ్ళు గమ్మును కూర్చుంటే కొద్దిగా కాలం దొరికేది వాళ్ళ గురించి పట్టించుకోకుండా, మనలాంటి వాళ్ళు చర్చించకుండా. బట్ నేరస్తులు రాజకీయాల్లో 5 సంవత్సరాలు మీలాంటి వాళ్ళని కన్నీళ్లమయం చేసిన తర్వాత మన రజనీ గారి లాంటి వాళ్ళు ఎందుకు పోరాడాల్సి వచ్చింది? అమరావతి వచ్చి ఎందుకు దెబ్బలు తినాల్సి వచ్చింది? అలాగే లాఠీ దెబ్బలు తింటున్న వాళ్ళ పక్షాన నిలబడి కోర్టుల్లో ఎందుకు తన సమయం అంతా వదిలేసి పోరాడాల్సి వచ్చింది, వాదించాల్సి వచ్చింది? అలాగే బాజీ గారు అనేక సార్లు అమరావతి వెళ్ళి మేమున్నామని చెప్పారు. బట్ ఫలితం దక్కనివ్వకుండా చేశారు కదా గత పాలకులు. మరి వీళ్ళని ఎలా మర్చిపోతాం? దట్ ద ప్రాబ్లం, దట్ ద ఇష్యూ. అందుకే వీళ్ళని మర్చిపోవడం కాదు, నేను మళ్ళీ చెప్తా. అలాగే కొడాలి నాని, ఇందాక రజనీ గారు అన్నారు ఆయన మన ముద్రగడ పద్మనాభం గారిని చూసైనా కొద్దిగా వీళ్ళలో మార్పు వస్తే బాగుంటుందేమో అని. బట్ కొడాలి నాని మాట్లాడింది కూడా చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు 3 రోజుల నుంచి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు, క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు. ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండటం కానీ, ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు. అంతేగాని టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి, వెధవులకే? అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు. అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాన్ని రాజధాని చేయాలన్నదే ఆ రోజు నిర్ణయించుకున్నాం. కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి. అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విదేశాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. కనీసం వాళ్ళకి సౌకర్యం ఉంటాయి. ఎస్ బాజీ గారు, ఒక విజ్ఞానవంతుడు, ఒక సంస్కారవంతుడు ఋషికొండ గురించి మాట్లాడాడు. అవకాశం ఇవ్వండి. యా బాలకోట గారు, కొడాలి నాని మాటలు విన్నాక కొడాలి నానిని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? చేస్తుందా? అంత పచ్చిగా భువనేశ్వరి దేవి మీద కూడా అన్న మాటలు ఆయన క్యాష్లో డ్యాన్సులు పెట్టాడు. ఇప్పుడు కూడా వాలంటీర్లు బెదిరించి రాజీనామాలు చేయించారు. ఈ ప్రభుత్వం చేస్తుందని నేను అడుగుతున్నా. ఒక్క మాట కూడా అడుగుతున్నా, మీరు బాధపడ్డంటే ఒక మాట అడుగుతున్నా. కొడాలి నాని తమ సామాజిక వర్గం అని వదిలేస్తారా, అరెస్ట్ చేస్తారా? రేపొద్దున లోకమంతా ఇదే ప్రశ్నిస్తుంది. తక్షణం అరెస్ట్ చేయండి.
ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన. వినబడకపోతే ఏం ఇయర్ ఫోన్లు పెట్టుకున్నా వినండి. అలా బరి తెగించి మాట్లాడే వాళ్ళని అనసాల్సిన అవసరం ఉంది సార్, అనసాలి. మీరు కొడాలి నాని మీదే చర్యలు తీసుకోబోతే అమెరికా పశువు మీద ఏం తీసుకుంటారు? మా మీద చేసిన దాడుల మీద ఏం తీసుకుంటారు? అనంతబాబు గారి మీద అనంతబాబు మీద ఏం తీసుకుంటావు? లేదా ఎమ్మెల్సీ అనంతబాబు మీద ఏం తీసుకుంటావు? వైఎస్ వివేకానంద రెడ్డి చేసిన అవినాష్ రెడ్డి మీద ఏం తీసుకుంటారు? మీరు చూడండి, మరి మీరు చూపిస్తున్నారు కదా దేని కట్టుకున్నాడు రిషికొండ. చూడండి ఎన్ని పచ్చాబద్దాలు మాట్లాడుతున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన. దమ్ముంటే అరెస్ట్ చేయమని ప్రభుత్వాన్ని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి ఎర్ర పుస్తకంలో పేరు ఉందో లేదో ఆలోచించాలి. దమ్ముంటే అరెస్ట్ చేయమని కూడా అమరావతి భోజనం చేసి డిమాండ్ చేస్తున్నాం. దమ్ముంటే చిన్నాం 2 రోజులు అరెస్ట్ చేయాలి కొడాలి నాన్ని. సత్తా ఏంటో చూపించాలి. ప్రభుత్వం అంటే ఏంటో, చట్టం అంటే ఏంటో చూపించాలి. చట్టం కొందరు చుట్టం కాదని చూపించాలి. చట్టం మాకే కాదు పనిచేసేది. తిప్పండి 16 గంటలు గుడివాడ చుట్టూ పరుగుదన్నాలు పెట్టించండి. లేదా అంకుశం సినిమాలో రాజశేఖర్ లాంటి సీన్ చూపించండి. చెయ్యాలి సార్ పనులు చేయకోకుండా. ఇదిగో ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కనుక వాహనాన్ని లోపల పంపించినట్టే ఉంటుంది వ్యవహారం. చట్టం చెయ్యండి. మీరేమో చట్ట వ్యతిరేక పనులు చేయొద్దని నేను అంటున్నా, చట్టంగానే చెయ్యండి. మరి ఆ బరి తగ్గింపు మాటలు 500 కోట్ల రూపాయల ప్రజాధనం, అది మన సొమ్ము. నువ్వు పాలరాత్త కట్టుకోవడానికి, సముద్రంలో తొంగుని స్నానం చేయడానికి ప్రజా సొమ్ము. అందులో ఎస్సీలు ఉంది, బీసీలు ఉంది, ఎస్టీలు ఉంది. కొడాలి నాని గారి అత్త సొత్తేం కాదు, ఆయన సొంత సొమ్మేం కాదు. అరెస్ట్ చేయమండి. ఎస్ బాలకోట గారు, మీ ఆవేదన అర్థం చేసుకోగలను. కానీ ఒక విషయం, చట్టం చాలా సైలెంట్గా తన పని తాను చేస్తుంది. ఫలితం చాలా వైలెంట్గా కూడా ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. తొందర పడద్దు అన్నది ఒక విధానం. మాకైతే నమ్మకం లేదు రాజేంద్ర గారు, మీకు నమ్మకం ఉందేమో కానీ మాకైతే నమ్మకం లేదు. ఆల్రెడీ 15 రోజులు అయింది పరిపాలన స్టార్ట్ అయ్యి. ఆయన ఇంకా అలా మాట్లాడుతున్నాడంటే ఆయన ఏం చేయలేరని ఇంకా పీక్కోమని చెప్తున్నాడు ఆయన. వినండి, మాకైతే నమ్మకం లేదు. అది జరిగినప్పుడు నమ్ముతా. ఓకే, ఫైన్. బట్ ఈ నెగిటివ్ ధోరణి ఉన్న వాళ్ళకి ఒక లక్షణం ఉంటుంది బాలకోట గారు. నేను మీకు టీచింగ్ చేస్తున్నానని దయచేసి అలా అనుకోవద్దు. కొంతమంది ఉంటారు, ఏదో వాళ్ళకి ఒక ఐడెంటిటీ కావాలి. దాంతో వాళ్ళకి ఏ బిరుదులు పద్మశ్రీ గిద్మశ్రీ ఇలాంటివి రావు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి భావజాలం ఎలా ఉంటుందో తెలుసా? ఏది కుదరకపోతే కనీసం కీర్తిశేషులైనా ఇవ్వండి రా అని అడుగుతారు. ఎందుకని? అదేదో బిరుదు అనుకుంటారు వాళ్ళు. రాజేంద్ర గారు 4 సంవత్సరాలు కొడాలి నాని వ్యవహారం చూసామండి. ఆయన కీర్తి కండువా కాదు, ఆయన బలుపది, ఆయన అహమది. చంద్రబాబు నాయుడు గారిని తిట్లు ఒకసారి గుర్తు. బాలకోట గారు, నేను కొంతమంది మీద చర్చించడానికే ఇష్టపడను. ఎందుకనంటే వాళ్ళ భాష మనకి రాదు కాబట్టి. అలాగే మరొక విషయం, వీళ్ళందరినీ రాజకీయ నాయకులుగా చేసింది, అలాగే పోషించింది మళ్ళీ గుర్తు చేస్తే మీరు కొంత సంతోషపడతారో బాధపడతారో నాకు తెలియదు. కానీ మొహమాటం కొద్దీ కొడాలి నానికి అలాగే గన్నవరం వంశీకి టికెట్స్ ఇచ్చి రాజకీయాల్లోకి తీసుకొచ్చింది చంద్రబాబు గారే. ఎవరిని ఎత్తి చూద్దాం కాబట్టి చర్యలు తీసుకోరేమో రాజేంద్ర గారు. యా బాజీ గారు, కాబట్టి చర్యలు తీసుకోరా రాజేంద్ర గారు. తీసుకుంటారు. వెయిట్ మీకు 100 రోజులు సినిమా చూపిస్తారండి. ఉన్నది అక్కడ పవన్ కళ్యాణ్ అండ్ సినిమాకి టైటిల్ పేరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసలు ఎర్ర పుస్తకం ఏమైందని అడుగుతున్నారు సార్ నన్ను. తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతున్నారు, ఆ పుస్తకం ఉందా పోయిందా అని. ఆ పుస్తకంలో పేర్లు అనౌన్స్మెంట్ చేయండి, కాస్త వింటాం. తప్పేం లేదండి, ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు మాకుంది. ఎస్, నిజమే, ఐ అగ్రీ విత్ యూ. బట్ ముందే ప్రకటించి అలర్ట్ ఎందుకు? 1 by 1 100% జరుగుతాయి. వేచి చూడండి తప్పకుండా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ దట్. ఎస్ బాజీ గారు. రాజేంద్ర గారు, మీరు నన్ను అడిగినటువంటి నమస్కారం మీకు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం. చూస్తున్న వ్యూయర్స్ కూడా మీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తూ, ఒకటి అడిగినటువంటి అంశంను నేను ఇది చెప్పదలుచుకున్నాను. ఒకటి, కొడాలి నాని అలియాస్ వెంకటేశ్వరరావు అనబడేటువంటి మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే, ప్రజలు తమను కోల్పోయి ఏ వ్యక్తిని ఎన్నుకుంటే ఎలాంటి దుర్మార్గం జరిగిద్దో అనేటువంటిది ఆలోచన విచక్షణ జ్ఞానం కోల్పోయినప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఈ వ్యక్తి శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు 151 మందిని ఈ రాష్ట్రంలో గెలిపించడానికి సాహసం చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఒకసారే కానివ్వండి, కోడికత్తి అనేది ఒక అపనింద
లేకపోతే ఒక నమ్మకమైనటువంటి అబద్ధాన్ని ప్రచారం చేసి గెలిచినటువంటి సీట్లు కానివ్వండి, ఇచ్చినటువంటి సీట్ల తర్వాత బాబాయి హత్య అనేటువంటి నిజం తెలిసినటువంటి బాధ భరించలేక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రజాస్వామ్యానికి మనం ఈ రోజున హ్యాట్సప్ చెప్తున్నటువంటి కారణం ఏంటంటే, ఈ గత ప్రభుత్వాన్ని ఓడించింది ప్రజలే ఈ నిర్ణయాన్ని తీస్తారండి. ప్రజల మధ్య మృగాలుగా తిరుగుతున్నటువంటి వ్యక్తులు ఇంకా మాట్లాడేటువంటి క్రమం వచ్చినప్పుడు ప్రజలే ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకొని వాళ్ళ యొక్క వైఖరి వాళ్ళు స్పష్టంగా వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారం వాళ్ళు పోతారు. రాజేంద్ర గారు, ఒకనాడు ఏదైతే ఈ కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని అనబడేటువంటి మాజీ మంత్రి హోదాలో మాట్లాడినటువంటి రైతులను అవమానించినటువంటి సన్నబియ్యం నీ అమ్మ మొగుడు ఇస్తాడా అన్నటువంటి మాట కానీ, వెంకటేశ్వర స్వామి గుడిని అమ్మ మొగుడు కట్టించాడనేటువంటి మాట కానీ, సింహాలు పోతే సింహాలు తెస్తాం, చేతులు పోతే దేవుడి చేతులు పోతే కొత్త చేతులు పెడతాం, రథాలు తగలబెడితే రథాలు వస్తాయి ఏంటని మాట్లాడినటువంటి విషయం కానీ, నేను బూట్లు పాలిచ్చేస్తా అన్నటువంటి మాటకి నిజాయితీగా ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ఆ మాటకి నిలబడాలి. ఆ మాటకి నిలబడి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి బూట్లు అడిగి బూట్లు చేయాలి. ముద్రగడ పద్మనాభాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ బూట్లు తుడవలేని రోజున కొడాలి నాని అనేటువంటి వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవటం మేలనేటువంటి మా ఉద్దేశం. ఎందుకంటే కొడాలి నాని అనేటువంటి వ్యక్తి వాడు మనిషి కాదు, వాడిది నోరు కాదు, వాడు నోరుని తాడుబెట్టి కుట్టాలండి. మహిళలని చూడకుండా ఇళ్లలో దూరినటువంటి మహిళలు ఇళ్లలో గౌరవంగా పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి కానివ్వండి, నా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారిని కానివ్వండి, మహిళలని తన ఇంటిలో మళ్ళు బతుకుతున్నారో, వాళ్ళు రోజు అన్నం తింటున్నారో, లేకపోతే ఈ దుర్మార్గుడు తెచ్చే రక్తపు కూడు తింటున్నారో వాళ్ళకే తెలియాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి వాడికి అన్నం పెడుతున్నందుకు ఆ తల్లి సిగ్గుపడాలి. వీడు రోజు లేచి సమాజంలో తిరుగుతున్నందుకు ఇలాంటి పశువుల్ని ప్రజలు శిక్షించేటువంటి పరిస్థితి అవుతుంది. నేను ఏం మాట చెప్తున్నానంటే, ఒక మాట ఇతనికి తెలియనటువంటి నాలెడ్జి, ఒకనాడు రాజశేఖర్ రెడ్డికి ఇల్లు కట్టుకుంటానికి దిక్కు లేకపోతే బీ ఫారం పట్టా ల్యాండ్ లో ఉంటే హైదరాబాద్ లో ఆ పట్టాన్ని గవర్నమెంట్ తెచ్చి ఇల్లు కట్టుకునే పరిస్థితి ఆనాడు వసంత నాగేశ్వరరావు గారు తన సొంత డబ్బు 80 లక్షల రూపాయలతో ఆ ఇంటికి కలపరా సరఫరా చేసిన సంగతి తెలిసినటువంటి బడుద్దాయి కొడాలి నాని. ఆ తర్వాత దొంగిలించినటువంటి ఇడుపులపై 3000 ఎకరాలు ఎవడి బాబుగారి సొమ్మని దొంగిలించాడో ఈ సన్నాసికి తెలియాలి. అదేవిధంగా బెంగళూరులో కట్టుకున్నటువంటి ప్యాలెస్ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ బోషడికే గాడికి తెలియాలి. అదేవిధంగా హైదరాబాద్ లో కట్టుకున్నటువంటి ఇల్లు వాటాల కోసం అన్నా చెల్లెళ్ళు తండ్రి దొంగిలించినటువంటి సొమ్ము కోసం పోట్లాడుకుంటుంటే ఇలాంటి రోడ్డు గడ్డం మాసిన జుట్టు మాసినటువంటి సన్నాసి వెధవలు ఎవరైతే ఉన్నారో ఈ వెధవలు రోడ్ల మీద తిరిగి ప్రజల మధ్య చేసేటువంటి తప్పుడు మాటలు ఏవైతే ఉన్నాయో ప్రజలు సమాధానం చెప్తారు. మరి వాళ్ళు దేని బట్టైనా మర్యాద చేయొచ్చండి, వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా జరగవచ్చండి, వాళ్ళు బూట్లు తొడకపోతే అడిగేటువంటి ప్రశ్న ఉంటుందండి. ఒక పేద ముఖ్యమంత్రి 14లో తన ఐటీ రిటర్న్స్ లో చూపించినటువంటి ఆస్తి అంతా, మరి పెత్తందారు ముఖ్యమంత్రి గంటకి 12 లక్షల రూపాయలతో ఏ ఫ్లైట్ వేసుకొని తిరిగేటువంటి డబ్బు ఎవడి కొంపలు దొంగిలిస్తే, ఎవడి ప్రజల నెత్తిన టోపీ పెడితే, ఏ ప్రజల పేరు తెచ్చి అప్పులు తీసుకొచ్చి బొక్కసాల్లో నింపితే, ప్రజలు తాగే మందు మీద వచ్చే ఆదాయం మీద తెచ్చే అప్పుల మీద సంపాదించినటువంటి సొమ్ము అక్రమ సొమ్ముకి ఈ సన్నాసి వారసుడుగా ఆ గుడివాడ నుంచి వెళ్తే, పోరా బాబు నువ్వు మా దరిద్రం అని చెప్పని ఓడించిన తర్వాత కూడా ప్రజల ముందుకు వచ్చి నిలబడుతున్నాడంటే నిజంగా మళ్ళీ చెప్తున్నానండి, ఒక అమ్మకి అబ్బకి పుట్టినటువంటి వాడు ఎవడు కూడా ప్రజల ముందుకు రాడండి. సిగ్గు శరం చదువు సంస్కారం అమ్మా నాన్న పెట్టిన పేరు ఉంటే, కొడాలి వెంకటేశ్వర అని పేరు పెట్టుకున్నాడు, వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తుగా తిట్టినటువంటి ఇటువంటి బడుద్దాయి ప్రగల్భాల దౌర్భాగ్యుడు మహిళలు తీసుకొచ్చి క్లబ్ డాన్సులు నడిపినటువంటి ఒక జూదగాడు, ఇతను జూదం వల్ల ఒక ఎస్ఐ ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి గుడివాడలో. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడటం అనేది దౌర్భాగ్యం. మన ఛానల్ కూడా మన నోళ్లకు కూడా పాపం అంటుకుంటుంది ఇటువంటి దౌర్భాగ్యుడి గురించి మాట్లాడితే. ఇతని మీద చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, చేసిన తప్పుల మీద దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే అతను పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండగా చేసినటువంటి అవినీతి మీద, బియ్యం మీద తెచ్చినటువంటి అవినీతి మీద, ఇతను అక్రమ సంపాదన కట్టినటువంటి గోడౌన్ల మీద, ఇతను ఆక్రమించుకున్నటువంటి చేపల చెరువుల మీద, భూముల మీద, ఇతని వల్ల చనిపోయినటువంటి వ్యక్తుల మీద, ఇతను ఎవరైతే నాయకుల మీద దౌర్జన్యం చేసి వాళ్ళ ఆస్తులు బలవంతంగా రీఛార్జ్ చేసుకున్న వీటి మీద ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉందండి. చట్టం ప్రజలు ఇవాళ అవకాశం ఇచ్చారు. ఒక దుర్మార్గుడు చేసినటువంటి పాలన నియంత్రణ పాలదోలి మీరు పరిపాలించండి మహాప్రభు, ఈ దుర్మార్గాన్ని నుంచి కాపాడండి అని చెప్పని ప్రజలు మొరపెట్టుకుని తిరగబడి ప్రజాస్వామ్యాన్ని తిరగరాసి ఆంధ్రప్రదేశ్ యొక్క తలరాత మార్చడం కోసం చేశారు. ఈ రాత మార్చే క్రమంలో వచ్చినటువంటి ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించాలా.
అద్దాల మేడలో కూర్చుకొని కుక్క మరుగులు మరిగితే రాళ్ళెట్టి కొట్టినటువంటి ప్రజలు ఏదైతే ఉందో, మరో అద్దాల మేడ నిర్మించి ఆ మేడలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని కూర్చోబెట్టారు. మరి ఇవాళ మనం కూడా సాధ్యమైనంత సహనంగా, మీరు ఇంతటి మాట అడిగారండి, గోరంట్ల బుచ్చి చౌదరి గారు చేయి పట్టుకున్నారని. మన అదృష్టం బాగుంది, తల పట్టుకొని ముద్దు పెట్టుకోలేదు, సంతోషించండి. ఆ ముద్దు పెట్టుకుంటే మనం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చేది. ఇటువంటి మనిషిని అసెంబ్లీకి పంపినటువంటి పులివెందుల వాళ్ళు ఉన్నారు చూసారా? పులివెందుల నియోజకవర్గంలో మీరు ఎవరన్నా పుట్టండి, వాళ్ళ బాబాయిని నిలువున మర్డర్ చేయొచ్చు. మీరు ఎవరన్నా పుట్టండి, ఆ చెల్లిని గొంతు పట్టుకొని గోడకేసి కొట్టొచ్చు. మీరు ఎవరన్నా పుట్టండి పులివెందుల నియోజకవర్గంలో, వాళ్ళ అమ్మని తరిమేయవచ్చు. మీరు ఎవరన్నా పుట్టండి పులివెందుల నియోజకవర్గంలో, అబద్ధాలు చెప్పి మోసం చేసి జనాల్ని హత్యలు చేసి రౌడీ రాజకీయాన్ని చేయొచ్చు. జోహార్ పులివెందుల రాజకీయం పులివెందుల ప్రజలకు పెట్టాల్సినటువంటి పరిస్థితి అండి. అటువంటి వ్యక్తిని గెలిపించినందుకు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రం మొత్తం ఒక లెక్క, పులివెందుల గెలిపించినటువంటి వాళ్ళు మాత్రం ఒక లెక్క. వాళ్ళు ఎవరన్నా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నీళ్లు తాగినా మనకు ఆ పాపం అంటుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది వాస్తవ విషయం అండి. నేను ఇవాళ ప్రజలను అంటలేదు, ఎందుకంటే రాష్ట్రం మొత్తం ప్రజలు మొత్తం ఒకే ఆకాంక్షతో కోరుకుంటున్నారు. రాజేంద్ర గారు, ఓదార్పు యాత్ర ఇవాళ మహానుభావుడు చేయాల్సిన అవసరం లేదు. రాజేంద్ర గారు, దేశంలో జరిగినటువంటి ఎన్నికల తర్వాత, ఈ రాష్ట్రం జరిగిన ఎన్నికల తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు ఆ మహానుభావుని యొక్క మొహం కనపడితే కళ్ళమ్మ నీళ్లు కనపడుతున్నాయి. ప్రజలు ఇప్పుడు ఆయన్ని ఓదార్చాల్సిన పరిస్థితి. నన్నా అన్నా అని చెప్పని, అదివరకు అసెంబ్లీలో చెప్పేవాళ్ళు, జగనన్న నీకు హ్యాట్సప్ అనేది ఒక తల్లి. ఆ జనం అందరూ చెప్పినటువంటి తర్వాత ఇవాళ మనం చెప్తున్నాం, ప్రజాస్వామ్యమా నీకు నమస్కారం అని చెప్పేటువంటి పరిస్థితి. ఓదార్పు యాత్ర బయటకు వస్తే ఆయనకి చేయాలి అవసరం, దీన్ని గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఎస్ బాజీ గారు, మొట్టమొదటిసారిగా మీ భాషలో కొన్ని పదాలు కొత్తగా చేర్చినట్టున్నారు. బీజేపీ పార్టీ మారారా? కారణం ఏంటంటే బీజేపీ మీద అమితమైనటువంటి గౌరవం, భాష మీద, సాంప్రదాయం మీద, అలాగే సంస్కృతి మీద ఒక నమ్మకం ఉన్నటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. మిమ్మల్ని కలుపుకున్నారు, కానీ ఇవాళ మీలో ఒక కొత్త మనిషి కనిపిస్తున్నాడు. ఏమైంది? రాజేంద్ర గారు, సారీ టు సే, ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు గౌరవించాలండి. గౌరవించకుండా 5 సంవత్సరాల నుంచి ఎంత దారుణమైనటువంటి భాష మాట్లాడారు. ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల ముందుకు వచ్చి అదే భాష మాట్లాడితే సహనం చచ్చిపోతుంది రాజేంద్ర గారు, బాధ కలిగిస్తారు రాజేంద్ర గారు. ఇవాళ ఒక గజం స్థలం కోసం ఇల్లు గోడ కూల్చినటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు ఓటంకించేటువంటి వారు. ఇందాక బాలకోట గారు చెప్తున్నట్టుగా ఒక ఎంపీ మాట్లాడినటువంటి మాటలు కానీ, ఒక ఎమ్మెల్సీ చేసినటువంటి పని కానీ, ఒక ఎమ్మెల్యే చేసినటువంటి పని, దుర్భాషలు అనేటువంటి తీరు కానీ, ఇవన్నీ భరించాం. భరించి బారిన తర్వాత కూడా ఇంకా రెచ్చగొడుతూ వాళ్ళు మాట్లాడే పదజాలం ఏదైతే ఉందో, నేను ఇంకా చాలా తక్కువ అన్నాను. వెధవ అంటే తప్పేం కాదండి, ఎందుకంటే భార్య చచ్చిపోయిన వాడిని వెధవ అంటారు. భార్య బతికుంటే, భార్య మీద గౌరవం ఉంటే పరాయి భార్యలని తప్పుగా మాట్లాడరండి. కాబట్టి నేను అన్నానండి, సన్యాసి అంటే తప్పు కాదండి, ఎందుకంటే సన్యాసించి సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళు సన్యాసులు అవుతారు. ఇదే సమాజాన్ని దోచుకునే వాడిని, పనికిరాని వాడిని సన్నాసి అంటారు. ఇతను సన్నాసే. ఎందుకు నోరు కుట్టమన్నాను అంటే, నోటి నుంచి వచ్చేటువంటి భాష కంట్రోల్ చేయలేకపోతే, చట్టం దాని జోలికి వెళ్లకుండా పరిస్థితి వస్తే, మహానుభావులు ఎవరన్నా మీలాంటి వాళ్ళు, బాలకోట లాంటి వాళ్ళు వెళ్ళి ఆ మూతి పగలు తీసి తాడు పెట్టి కుడితే అన్న ఆగిద్దామని చెప్పినటువంటి పరిస్థితి. అంతకన్నా ఏమీ లేదు. ఏం మా మీద ఇంత కసి? ఎందుకు ఇంత కసి? మీకేం ముద్దులు పెట్టలేండి, మేం కుట్టడం ఏంటి అసలు? మీరు ఒక్క అవకాశం ఇవ్వండి, లాగి కొట్టే అవకాశం. ఆమె ఒక్క దెబ్బ కొడితే చాలు. బాలకోట గారికి ఇవ్వండి, చెప్పులు కుట్టినట్టు కొడతారు మూతిని అప్పచెప్తే. లేదు, మన మహిళా నాయకురాలికి ఒక్కళ్ళకి అవకాశం ఇవ్వండి, లాగి కొట్టే అవకాశం. అమరావతి మహిళలను వదిలేస్తే చాలండి రాజేంద్ర గారు. రారు. అమరావతి మహిళలను వదిలేస్తే ఎలా శిక్షించాలో, ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. రాణి రుద్రమదేవిలో ఉన్నారు వాళ్ళు. కాకపోతే వాళ్ళందరిని కూడా వాళ్ళ కోపాన్ని అంతా కూడా దిగమింగుకుంటున్నారు నాయకులు చెప్తున్న దానికి. కానీ మొత్తానికి అమరావతి ప్రాంతంలో మహిళలందరిలో చైతన్యం పెంచిన పుణ్యం ఈ పార్టీ వాళ్ళకే ఉంది. అలాగే సిఆర్డిఏ చట్టం మీద ప్రతి వాళ్ళు అడిగితే స్పష్టంగా చెప్పేస్తారు. మరొక విషయం కూడా ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడింది చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది, కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాల్లో పేదవారికి ఆక్సిజన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు.
దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలకు కల్పించారని అనుకుంటా ఉన్నాను. అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి. రేపు ప్రింట్లో పూర్తిగా. ఎస్ మాధవ్ గారు, ఒక విషయం మీరు చూశారు కదా, ఆయన పద్మనాభరెడ్డిగా మార్చుకున్న లేదు పాత పేరుతో ఉన్న ఈ రాష్ట్రానికి వచ్చినటువంటిది కానీ, ఆయన సామాజిక వర్గానికి వచ్చినటువంటి ఫలితం కానీ, గౌరవం కానీ, దేర్ ఇస్ నథింగ్ ఐ థింక్. అలాగే మరొక విషయం, ఆయన చెప్పిన మాటల్లో జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని నమ్ముకున్నారు అని చెప్తున్నారు. ఫైన్, కేవలం సంక్షేమం నమ్ముకోవడం వల్లే ఓడిపోయారా అన్నటువంటి డిబేట్ నేను పెడితే కాదు అని 100 కారణాలు చెప్పేటటువంటి విశ్లేషకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, బాధ్యత కలిగిన వాళ్ళు నాతోనే ఇప్పుడు ఉన్నారు. మొదటిగా మాధవ గారు, ఏపీ రేషన్ డీలర్స్ సంబంధించినటువంటి గతాన్ని మనం ఇప్పుడు ఒకసారి గుర్తు చేయాలి. లేని వాడికి నిజంగా సంక్షేమం అంటూ ఇస్తే ఎన్టీఆర్ ఒకటి చెప్పాడు, రోటీ కపడా ఔర్ మకాన్ అని. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు రేషన్ డీలర్సు అనేక మంది రోడ్డు మీదకొచ్చి ధర్నాలు చేసి ఉద్యమాలు చేసి ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించి మీరందరూ నిర్బంధంలోకి నెట్టబడ్డారు. ఇంట్లో నుంచి బయటికి రావాలనంటే దిక్కులేదు మీకు ఆ రోజు. మరి అంత సంక్షేమం జరిగినప్పుడు మీ దగ్గర డీలర్స్ దగ్గర నుంచి ప్రజలకు అద్భుతమైనటువంటి వస్తువులు సరఫరా అయి ఉండాలిగా. ఏదైనా జరిగిందా అలా మాధవ్ గారు? ఈ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినట్టుగానే పేదలకు అందుబాటులో ఉండేటటువంటి ఈ రేషన్ డీలర్లు ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా నాశనం చేయటం జరిగింది. ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసి మా డీలర్లను తొలగించాలని ఎంత పట్టుదల బట్టి ప్రయత్నం చేసి నాకు కూడా మాకు కేంద్ర ప్రభుత్వంలో పురంధేశ్వరి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు అండగా ఉండి ఆ రోజున మాకు వెన్ను తట్టి ఉండమట్టే మేమందరం కూడా ఈ వ్యవస్థను నిలబెట్టుకోగలిగాం. జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగల. అయినా సరే కందిపప్పు మీద, పంచదార మీద, అప్పటికున్న రేట్ల మీద 450 నుంచి 500 కోట్లు పెంచి పేదల మీద భారం వేసి ఈయన బొమ్మలతో సహా వ్యాన్లు పెట్టుకుందామనే దాని మీద 600 కోట్లు పెట్టి వ్యాన్లు కొనటమే కాకుండా దానికి ఎడిషనల్గా ఏర్పాట్లు చేయడానికి సుమారుగా 1000 కోట్ల రూపాయల పైన ఈ యొక్క వ్యాన్ల కోసం ఖర్చు పెట్టి ఏమి సాధించారని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నెలలో మొత్తం ప్రజలకు అందుబాటులో రేషన్ షాప్ ఉండాలా చట్టం ప్రకారం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంది, ఇవాళ 3 షాపులకు ఒక వాహనం పెట్టారు. అంటే 3 నుంచి 4 రోజులు ఒక షాప్కి. అదే రేషన్ డీలర్ల టైంలో 1వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు అందుబాటులో ఉండి ప్రజలు తమ కూలీని కోల్పోకుండా వాళ్ళు వచ్చినప్పుడు మేము సరుకులు ఇచ్చేవాళ్ళం. కానీ ఈ రోజున ఏం జరుగుతూ ఉంది, వాహనం వచ్చినప్పుడు తీసుకోవాలంటే వాళ్ళు రోజు కూలి 500 రూపాయలు మానుకుని నువ్వు ఇచ్చే బియ్యాన్ని తీసుకోవాలా? ఇది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలా ఈ 6 దశాబ్దాల ప్రజా పంపిణీ వ్యవస్థలో. ఇప్పుడు ముద్రగడ పద్మనాభ గారు చెప్పారు పాపం, ఆయన ఇవాళ మాట మీద ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా చెప్పిందంటూ కూడా దాని మీద నిలబడాలా. మీ పార్టీలోకి వచ్చి ఆయన ఆదర్శంగా స్టేట్మెంట్ ఇచ్చి ఇవాళ దాన్ని నిలబెట్టుకున్నాడు, ఆయన క్రెడిబిలిటీ కాపాడుకున్నాడు. మరి ముఖ్యమంత్రి సహా మీరందరూ ఏం కాపాడుకుంటారనేది అది మీ విచక్షణే, కానీ మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఒకటే కోరుతున్నాం మేము, రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ గత వైభవాన్ని పొందటానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో,
పవన్ కళ్యాణ్ గారితో అదేగా పురంధేశ్వరి గారితో కూడా మేము మాట్లాడటం జరిగింది. మాకు అనుకూలంగా మేనిఫెస్టోలు వారు పెట్టడం జరిగింది. ఆహార భద్రతా చట్ట ప్రకారం ఈ రోజున రేషన్ డీలర్ల ద్వారా మాత్రమే సరుకులు పంపిణీ చేయాలి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా మాకు కూడా గౌరవ వేతనం ఒక 7,000 రూపాయలు ఇవ్వాలి, ప్లస్ కమిషన్ అనేది పెంచడం. వీటన్నిటికంటే కూడా ఒక్క విషయం, మా గౌరవప్రదంగా జీవించే విధంగా ప్రభుత్వం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ ప్రభుత్వం చేస్తుందని మాకు నమ్మకం ఉంది. నాదెండ్ల మనోహర్ గారు కూడా చాలా చురుగ్గా పనిచేసి మా గోడవలో జరిగే లోపాలను కనిపెట్టి మాకు న్యాయం చేసి ఆలోచన చేస్తున్నందుకు వారికి కూడా ఒక రకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎస్ మధుర్ గారు, మీ మంత్రి, మాజీ మంత్రి, ఆయనతో ఎప్పుడైనా సమావేశం కానీ కలవడం కానీ షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ ఇలాంటి సందర్భాలు ఏమైనా జరిగాయా? బాగా అడిగారండి. మా డీలర్ల సమస్యల మీద ఎన్నికలు వస్తున్నాయి, మా సమస్యలు పరిష్కరించమని 70 మందిని తీసుకుని మేము మంత్రి గారు ఆయన అపాయింట్మెంట్ ఇస్తే ఆయన స్థానానికి వెళ్ళాం. మాజీ మంత్రి అదే ఎరిపప్ప మంత్రి అంట. ఎరిపప్ప అంటే ఆయన దృష్టిలో బుజ్జి కన్నా అంట, మనకు తెలియదు కదా. ఆయన దగ్గరికి వెళ్ళి కలిసాం. కలిస్తే ఆయన మమ్మల్ని అందరినీ నానా దుర్భాషలు ఆడే డీలర్లందరినీ, మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళండి, దుర్మార్గుడు అని చెప్పి దూషించాడు. మరి ఎరిపప్ప అంటే బుజ్జి కన్నా అన్నప్పుడు దుర్మార్గుడు అంటే కూడా అర్థం చెప్పాలి ఆయన. ఆ రోజే మా డీలర్లందరూ నిర్ణయించుకున్నాం, ఆయన పోటీ చేస్తున్న తణుకులో కానీ ఆయన కుమారుడు పోటీ చేస్తున్న ఏలూరులో కూడా మా డీలర్లందరికీ ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి మా యొక్క సత్తా చూపించడానికి అందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము చేయగల కొంత ఆయన ఓటమిలో కొంతవరకు మేము బాధ్యత తీసుకున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎస్ రజనీ గారు, మీ దగ్గర నుంచి ఒక సమాధానం కావాలన్నాను. ఇప్పుడు డిబేట్లో అందరికంటే యంగెస్ట్ బాయ్ ఎవరు అని అంటే బాలకోటయ్య గారు. ఆయన ఆవేశం, ఆయన బాధ, ఆయన కోపం అన్నీ చూశారు కదా. ఎస్ సార్. ఆయన ఆశిస్తున్నది జరగడానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉందా లేదా? ఆలస్యం ఏమైనా జరుగుతుందా? ఎందుకు ఉపేక్షిస్తున్నారు అనేది ఒక పెద్ద $100 ప్రశ్న. ఇంకా కూడానా నన్ను మర్చిపోయారు, నన్ను అరెస్ట్ చేస్తానన్నారు, మీకు గుర్తు లేదా, మీకు దమ్ము లేదా అని బాలకోటయ్య అడిగితే బాలకోటయ్య గారు అడిగితే మనం నవ్వుకోవచ్చు, కానీ అసలు ఆయనే అడుగుతున్నాడు కొడాలి నాని గారు. నా గురించి మర్చిపోయారు. శబదాలు చేసింది అందులోనూ పాపం అప్పట్లో ఏదైతే డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ ఇస్తే తీసుకొని అనిత గారు ఈరోజు హోమ్ మినిస్టర్ స్థాయికి వచ్చి ఫస్ట్ టార్గెట్ కొడాలి నాని గారు. ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు, నయవంచిన పరిపాలన చేస్తున్నారు, బూతులు తిడుతున్నాడు, కేసును తీసుకొచ్చాడు, ఇంకా 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 చాలా చెప్పారు. ఈరోజు బెత్తం మీ చేతిలో ఉంది, స్టూడెంట్ తప్పు చేస్తున్నాడు, మారు మనసు పొందమని ఒక దెబ్బ వేయచ్చు కదా అంటే ఒక టీచర్ ఎందుకు వేయట్లేదు అంటూ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఇంకా సమయం ఉందా? దీన్ని కక్ష సాధింపు అని అనరండి, తప్పు చేసిన వాడికి వేసే శిక్ష అంటారండి. సో సమయం మించిపోతుంది, సమయం లేదు మిత్రమా. అతను నోరు కట్టకపోతే, కుట్లు వేయకపోతే, పరిధి దాటి మాట్లాడితే పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉంటాయండి. సో దయచేసి కట్టుదిట్టం చేసి అతన్ని ముందు లోపలికి తీసుకెళ్తే తప్ప కొమరం భీముడు అంటూ టైటిల్ సాంగ్ తెస్తాడండి. నన్ను అరెస్ట్ చేశారు, నన్ను కావాలని అరెస్ట్ చేశారు. ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఎందుకు కొడాలి నాని ఉపేక్షిస్తున్నారు, కొడాలి నాని అని ఇందాకేదో సామాజిక వర్గం ఉంది. అటువంటిది ఎప్పటికీ ఉండదండి. ఎందుకంటే ఆ సామాజిక వర్గానికే చీడపురుగుగా మారాడు. ఎందుకంటే పాపం అమరావతి రైతులని మీరు మా వాళ్ళేనా, మీరేంది మరి గోసులు కట్టుకోరు, వాచీలు పెట్టుకుంటారని సిగ్గు లేదా ఈరోజు నీకు, మా కులంలో ఎలా పుట్టావరా అంటూ అమరావతి ఆడబిడ్డలు సైతం చీతూ అని ఊసిన పరిస్థితుల్లో అతన్ని ఆ కులం అని అరెస్ట్ చేయకుండా ఉండేదైతే ఏమీ లేదండి. మరి ఎందుకు ఉపేక్షిస్తున్నారో అతి తొందరగా అరెస్ట్ చేస్తే ఆ నోటికి ఆనకట్టలు కట్టాల్సిన ఆవశ్యకత ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. బాలకోటయ్య గారు, రాజేంద్ర గారు మా ఆవేదన అంతా ఏంటంటే, సామాజిక వర్గం అన్నారే, మా ఆవేదన అంతా ఏంటంటే ఒక్క సంఘటన చెప్తా రాజేంద్ర గారు మీకు. రాజమండ్రి నుంచి వీరయ్య అనే ఒక అతను 2 ఏళ్ల క్రితం నా ఫోన్ నెంబర్ ఎత్తుకొని నా దగ్గరకు వచ్చాడు. అతను చెప్పింది ఏంటంటే, అన్న నాది రాజమండ్రి, నా భార్య పొలం పనికి వెళ్ళింది, 2 అగ్రవర్ణ వ్యక్తులు మానభంగం చేసి చంపేసి బావిలో వేశారు, ఇంటికి రాకపోయేసరికి బంధువుల దగ్గర అంతా తిరిగి సాయంత్రం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. పోలీసులు 2 బిడ్డల తల్లి ఎక్కడ పోతుందిరా, నీ భార్య ఆమె వస్తుందని అన్నారు. 2వ రోజు పొలం పనులు చేసే వాళ్ళు వచ్చారే, నీ భార్య బావిలో ఉందరా చనిపోయి అని చెప్తే ఇల్లు నా భార్య దగ్గరికి పోతే ఇలా బొక్కబోరలా శవం అయి ఉంది.
తెచ్చుకున్నాను, కార్యక్రమం చేసుకున్నాను. కేసు పెడితే అరెస్ట్ చేయడానికి మంత్రి అడ్డం పెడితే అరెస్ట్ చేయలేదు. ఎవరో అమాం బాపత్ గారిని ఒకరిని అరెస్ట్ చేసి 10 రోజుల్లో బయటికి పంపించారు. ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా నాకు 8 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది అన్న, ఆ డబ్బులు ఇవ్వటం లేదు. ఎస్సీ కమిషన్ చుట్టూ తిరుగుతున్నాను, ఆయన ఇవ్వటం లేదు, నువ్వే ఆమెను ఇప్పించగలవా అని నన్ను అడిగాను. నేను అనుకున్నా, అంటే భార్యను చంపిన హంతకులను అరెస్ట్ చేయమని అడగట్ల బాధితుడు, దానికి సంబంధించిన మంజూరైన డబ్బుల కోసం డబ్బులు అడుగుతున్న దుర్మార్గమైన పరిస్థితుల్లో దళితులు ఉన్నారు. ఎవరు న్యాయం చెయ్యాలి ఈ సంఘటనకి? జనసేన న్యాయం చేయాలా, తెలుగుదేశం న్యాయం చేయాలా, భారతీయ జనతా పార్టీ న్యాయం చేయాలా, బాలకోట న్యాయం చేయాలా? ఎలా? ఇలాంటి కేసులు ఎన్ని కేసులు? మేము రైలు బండికి ఎదిరిల్లాం రాజేంద్ర గారు. జగన్మోహన్ రెడ్డి అనేది రైలు బండి, ఆ రైలు బండికి ఎదిరిల్లాం. మా జీవితాలు, మా ఆర్థిక వ్యవస్థ, మా కుటుంబ వ్యవస్థ ధ్వంసమైనవి. కాబట్టి ఆవేదన ప్రభుత్వం తీసుకుంటుంది, చట్టం చూస్తూనే ఉంటుంది. మీరు అన్నట్టుగా చట్టం నిదానంగా ప్రయాణం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇది నేర్చుకోవాలి. చట్టం చేత ఎలా పనిచేయించాలి, చట్టాన్ని ఎలా పరుగులు పెట్టించాలి, చట్టాన్ని ఎలా గోడ దూకించాలి, చట్టాన్ని ఎలా ట్రావెలింగ్ చేయించాలి. తప్పులేదు, నేర్చుకొని కొడాలి నాని లాంటివి మూసేయండి. ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఇంకా 7 ఉన్నారు. మీకు ఒక మాట చెప్పానా సార్? ఒక్క మాట చెప్తున్నా, హూ ఈజ్ గేమ్ చేంజర్ ఇన్ దిస్ విక్టరీ? 2024 జరిగిన ఎన్నికల్లో గేమ్ చేంజర్ ఎవరో? గేమ్ చేంజర్ అన్నాను నేను. చెప్తున్నాను, గేమ్ చేంజర్ ప్రజలు. 36 అసెంబ్లీ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో 33 వచ్చి నీ కూటమికి. ఏ ఒక్క దళితుడు ఓటేలా, ఏ ఎస్టీ వేయలా. ఆయన నేను నొక్కాను అంటుంది తప్ప ప్రజలందరూ తిరగబడ్డారు. ఎందుకు? అట్రాసిటీస్, అరాచకాలు. ఈ అరాచకాలకు తిరగబడ్డారు. ఒక్క మాట మాత్రం నీకు చెప్తాను సార్, ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి పాత బాకీ ఒకటి ఉందండి. నేను జగన్ జైలుకి వెళ్తాడు పేపర్లు చూసినప్పుడల్లా నవ్వుకుంటా. 14 ఏళ్ళకి ఈ మాట వింటూనే ఉన్నా. ఆయన జైలుకి వెళ్తాను అన్న వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు. దేవినేని ఉమా వెళ్ళాడు, దూలిపాల నరేంద్ర వెళ్ళాడు, కొల్లు రవీంద్ర వెళ్ళాడు, అచ్చెన్నాయుడు గారు వెళ్ళారు. ఎలాంటి వాళ్ళు ఎవరో లేరు. జగన్మోహన్ రెడ్డి జైలు పంపిస్తానన్న ప్రతి వాళ్ళు జైలు పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కోర్టు కన్నా పంపిస్తారా? మీరు పంపించగలరా? ఇదే ప్రశ్న. దీనికి ప్రభుత్వం, ఇదో ప్రభుత్వం దీని సమాజం. ఇంకో మాట కూడా రాజేంద్ర గారు, కేజ్రీవాల్ కూడా జైలుకి వెళ్ళాడు కదా సార్. గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంపించలేకపోయాం, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంపించలేకపోయాం. ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను, ఓదార్పు యాత్ర చేస్తాను, రోడ్ల మీద తిరుగుతాను అంటున్నాడు. ఇప్పుడైనా గులకరాయి కేసులో దళితుల్ని కాపాడతాడా? రాజేంద్ర గారు లేకపోతే తలకాయ పగిలింది పాపం, విసుక్కునే వాళ్ళ మీద మర్డర్ కేసులు వేశారు. ఇప్పుడన్నా కోర్టుకు వస్తాడా, కోర్టును గౌరవిస్తాడా? మాకైతే నమ్మకం లేదు సార్. రాజేంద్ర గారు 21వ శతాబ్దం జోక్ చెప్పానా? బాలకోట గారు, మీరు సామాజిక వర్గం అని ఆయన్ని అరెస్ట్ చేయరా అన్నటువంటి ఒక ప్రశ్న ఇస్తారు. మీకు తెలుగుదేశం చరిత్ర చూస్తే అసలు సామాజిక వర్గం అన్నటువంటి కోణంలో ఎన్టీఆర్ ఆ పార్టీని స్థాపించలా, అలా నడపను కూడా నడపలా. బీసీలు మాత్రమే వెన్నెముకగా ఉన్నటువంటి పార్టీగా ఆయన్ని తీర్చిదిద్దారు. అలాంటి కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు. రాజేంద్ర గారు ఓపిక నశించింది. అరెస్ట్ చేసి చూపించండి, మీ డిబేట్ లో మాట్లాడదాం. టైం చెప్పండి, నిర్ణీత టైం బాడీ చెప్పండి. ఓకే, ఇంకా మనం మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. చేస్తే పని చేయమని ప్రభుత్వాన్ని చెప్పండి, మీరు అడుగుదాం, నేను అడుగుదాం. వినకపోతే కాళ్ళు పట్టుకొని అడుగుదాం. మనం అన్న కాళ్ళు పట్టుకుందాం. నేను మాట చెప్తాను రాజేంద్ర గారు, మీకు 21వ శతాబ్దం జోక్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 11 సిబిఐ కేసుల్లో, 7 ఈసీ కేసులు, ఈడీ కేసుల్లో అల్లిబిండి కంపెనీల ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేశారనేది ఆరోపణ. 40,000 కోట్ల రూపాయలు ఈడీ 2014 ముందు మాట్లాడదాం. నేనే చాలాసార్లు చెప్పా, ఆంధ్రప్రదేశ్ లో యువకులకి ఏమాత్రం పౌరుషం లేదా? బెయిల్ మీద వచ్చిన వాడిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు ఏమిటి అని నేను 100 సార్లు ప్రశ్నించా. అలాగే కాదు ఈ మాట వినండి. ఇది న్యాయస్థానాన్ని గౌరవించడం అనేది చాలా ఇంపార్టెంట్ రాజేంద్ర గారు. అసెంబ్లీలో అడుగు పెట్టగానే రాజ్యాంగం పుస్తకం ఒకటి బహుశా ఇచ్చారో లేదో అది దారిలో మర్చిపోయాడేమో. రాజేంద్ర గారు నా జోక్ పూర్తి కాదా? 2014 ముందు ఇదే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన 1,00,000 కోట్ల రూపాయల అక్రమార్జనాన్ని కంటైనర్ల ద్వారా ప్రతి నియోజకవర్గాన్ని పంపుతానన్నాడు. నేను నా నందిగాం నియోజకవర్గంలో స్వయంగా సభలో విన్నాను. నేను మా నియోజకవర్గంలో కంటైనర్ ద్వారా డబ్బులు వస్తే ఏదో ఒక అభివృద్ధి చేసుకుందాం అనుకున్నా. 14 నుంచి 19 వరకు పంపలా. మరి ఇప్పుడు ఆయన పంపుతారేమో, అది పాత బాకీనే. అందుకని
అవినీతి చేసిన చర్యలు చేస్తే చట్టాల మీద ఒక నమ్మకం కలుగుతుంది సార్. మాలాంటి కామన్ మ్యాన్లకి, నిరుపేదలకు ఏం కలుగుతుంది? వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే చట్టం అందరికీ సమానమే, చట్టం కొందరికి చుట్టం కాదనే భావం కలుగుతుంది. మనం ఇక్కడ ఆచరించుకుంటూ వస్తే అర్ధరాత్రులు గోడలు దూకిన సిఐడి ఇది కూడా చేయాల్సిన బాధ్యత ఉంటుంది సార్. ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టిందని ఇది నా ఒక పెద్దవాడిని ఆవేదన తీసుకొని వెళ్ళిన కాదు. తరుణాలు మాకు గుర్తున్నాయి. నా ఆవేదన కాదు, ఇది జర్నలిస్ట్ అంకబాబు గారి ఆవేదన, రంగనాయకమ్మ గారి ఆవేదన, చనిపోయిన వాళ్ళ ఆవేదన, దాష్టీకాలకు గురైన వాళ్ళ ఆవేదన, అమరావతి మహిళల ఆవేదన కూడా. సార్, ఉపేక్షించడం చేతగానితనంగా భావిస్తారు ఈ రోజు ప్రతిపక్ష నాయకులు. అది గుర్తుపెట్టుకోవాలి సార్. ఉపేక్షించడం అనేది ఒక చేతగానితనంగా వాళ్ళు భావిస్తారు. నా జోలికి రాలేడు, ఏమీ చేయలేడు. ఇంకా కూడా సీఎం అనే పదాన్ని మర్చిపోయి వాడు, వీడెమ్మ మొగుడు అంటూ కొన్ని దుర్భాష పదాలని సంబోధిస్తున్న వ్యక్తి ఈరోజు సన్నబియ్యం మంత్రి కాదు, ఒక సాధారణ ఎమ్మెల్యే కాదు. అసలు ఎవరతను? ఇలా మాట్లాడుతున్నాడేంటి? గతంలో ఇలా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇలా మాట్లాడితే ఊరుకున్నారా అండి? అర్ధరాత్రులు సిఐడిలు గోడలు దూకలేదా? ఎంత దారుణ దాష్టీకం చేశారు. ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టినందుకు ఒక పెద్ద ఆవిడ్ని వాళ్ళ బిజినెస్ పక్కకు పెట్టించి రంగనాయకమ్మ గారు లాంటిని కోర్టు కేసులు చుట్టూ తిప్పించిన తరుణాలు మేము చూసాం. వాళ్ళ వ్యాపారం మీద ఆర్థికంగా దెబ్బ కొట్టడం. మరి ఇతనేంటి కనీసం తిరగదిప్పి ఒక మాట కూడా అనలేకపోవడం? అనిత గారు కనీసం హోమ్ మినిస్టర్ గా ఏంట్రా నువ్వు వాగుతున్నావు, ఇప్పుడు మాట్లాడరా అని ఎందుకు అనలేదు? ఇప్పుడు రా చెప్పు సమాధానం అని ఎందుకు చెప్పలేదు? ఎందుకు గుడివాడ పోలీసులకు ఇన్ఛార్జ్ ఇవ్వలేదు? ఈరోజు సీఎంని మాట్లాడతారా? సీఎం స్థాయి గురించి మాట్లాడే స్థాయి నువ్వు, నీ బతుకు అంటూ ఎందుకు ఏమీ అనలేదు? ఏం చేయలేక ఎందుకు పోతున్నారు అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలు. సో ఉపేక్షించడం అనేది చేతగాని తనం అని వారు భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు బాలకోటయ్య గారు అడుగుతారు, రేపు ప్యానల్లో ఇంకొకళ్ళు అడుగుతారు, మీరు చేయలేరా? మరో ప్రమాదం కూడా ఉంది రజనీ గారు. రజనీ గారు, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో బాలకోటయ్య గారు ఒక నిమిషం మీరు అమరావతి, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, దాంతో పాటు ఇంకొక అక్షరం ఉంది, వి అంటే విధ్వంసం. ఈ విధ్వంసం మీద విచారణ జరిగి తీరాలి, దోషులను పట్టుకోవాలి, దోషులకి చట్ట ప్రకారంగా శిక్ష వేయాలి. రాష్ట్ర ప్రజల అభిమతం. ఆ మేరకే ఆ యొక్క ఆక్రందనలో నుంచే ఈ తీర్పు వెలువడింది. దీన్ని ప్రభుత్వం కానీ కూటమి పార్టీలు కానీ గుర్తించాలి. ఓకే, ఫైన్. ఇంతసేపు మనం చర్చించిన తర్వాత, ప్రజల బాధ ఏంటో మీరు చెప్పిన తర్వాత, నిజానికి కొంత ఉపేక్ష నడుస్తోందా? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అన్నటువంటి ఆవేదన ఉండటం చాలా సహజం. నిజానికి పాలకపక్షం ముఖ్యంగా దృష్టి పెట్టవలసింది ఏమిటి అని అంటే కక్ష సాధింపు కాదు. దుర్మార్గుల్ని వదిలేస్తూ ఉపేక్షిస్తూ ఉంటే ఖచ్చితంగా కన్నీళ్లకు సమాధానం కనపడదు. ఎవడో కడుపు మండినాడు ఏదో ఒకటి చేయకుండా మానడు. మరొక విషయం బాజీ గారు, ఇదే భాష చంద్రబాబు గారి మీద కాకుండా పవన్ కళ్యాణ్ మీద గనక జరిగి ఉంటే బతుకుండేవాడా? ఐ డోంట్ నో. ఆయన మీద కూడా ట్రోల్ చేశారు కదా సార్, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ట్రోల్ చేశారు కదా. దట్ ఈజ్ డిఫరెంట్. పిల్లలకు కూడా చెప్పారు కదా పిల్లల గురించి. అయ్యో, అసలు వినలేని భాష మనం చంద్రబాబు గారి మీద అయితే మనం చూయించలేం కదా, అందుకని అంటున్నా. ఎస్ బాజీ గారు, ఒకనాడు 1% ఓట్లతో ఓడింది మర్చిపోయి నేను 10% ఓట్లతో గెలుపొందానని చెప్పని నియంతృత్వ పాలనతో నేను మానవాతీతమైనటువంటి మనిషిని భావించినటువంటి నాయకుడికి అదే 10% ఓట్లతో ఇవాళ ప్రజలు ఇంటికి పంపించినటువంటి తీరు ఏదైతే ఉందో, 13% పైగా పంపించినటువంటి తీరు ఏదైతే ఉందో, దీన్ని మర్చిపోయి మాట్లాడటానికి ఉన్న కారణం ఒకటి ఉందండి. మీరు అడిగారు చూసారా, పవన్ కళ్యాణ్ గారిని అంటే ఊరుకుంటారా అని. పవన్ కళ్యాణ్ గారు గుడివాడ గడ్డ మీద కాలు పెట్టినప్పుడు మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, ప్రతి అడుగు వేసినప్పుడు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం ఇచ్చినటువంటి శపథాలు కానివ్వండి, అన్నీ నెరవేర్చేటువంటి ప్రక్రియ జరుగుతుంది. లేకపోతే ఒకటి జరిగింది రాజేంద్ర గారు, సహజంగా మన సమాజంలో ఒక కుక్క గనక పిచ్చెక్కి ఎవరిని పడితే వాళ్ళని కరుస్తూ ఉంటే ఆ ప్రజలు ఏం చేస్తారు సార్? ఆ దొరికినటువంటి పరిస్థితులు, అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగింది కాబట్టి ప్రస్తుతానికి ఈ పిచ్చి కుక్క ఏదైతే ఉందో, ఈ కుక్క నోటుకు వచ్చేటువంటి మాటలు మాట్లాడేటువంటి కారణం ఏంటంటే జైల్లో ఉంటే సేఫ్ కాబట్టి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, ఎందుకంటే జైల్లో సేఫ్ అండి, ఎవరు వచ్చి కొట్టరు కదా. రోడ్డు మీద ఉంటే మరి ఆ పిచ్చి కుక్కకి ఇవ్వాల్సినటువంటి సమాధానం ప్రజలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా చూద్దామండి. ఎందుకంటే దుర్మార్గపు పాలన దేశంలో ఎక్కడా లేనటువంటి వ్యక్తులు, దుర్మార్గపు మాటలు, ఎవరైనా శాసనసభ్యులుగా అనుకున్నటువంటి మాటలు, దుర్మార్గమైనటువంటి పదజాలం వాడుకున్నటువంటి మంత్రిగా తనంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని అసలు సమాజంలో
తిరుగుతున్నాడు అంటేనే సమాజం సిగ్గుపడతా ఉందండి. ఇటువంటి వ్యక్తి సమాజం ఇంకా ఒకటే కాదు, ఉంటారా? ఇప్పుడు ఇలాంటి బాలకోటయ్య గారు కానీ రజనీ గారు కానీ ఇంకా అనేక మంది జనాల ఘోష వాళ్ళు చెప్తున్నప్పుడు అసలు చట్టం మీద గౌరవం పెరగాలి అని అంటే చర్యలు ఉండాలి కదా. ఇప్పటికి కూడా బాహాటంగా బండబూతులు తిట్టే వాళ్ళని వదిలేసేటటువంటి తత్వం ఉంటే, అలాగే నేరుగా ఆయన జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఓన్లీ సాధారణ ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే మాత్రమే. ఎందుకు లోపలికి వెహికల్ వదిలేశారు రాజేంద్ర గారు అని అంటే నిజంగా నా దగ్గర కూడా సమాధానం లేకుండా పోయింది. వాట్ టు సే? ఎందుకు వదలాలి? సార్, ఎందుకు వదలాలి? మీరే అంగీకరిస్తున్నారా వాళ్ళ ఆధిపత్యాన్ని? మీకు ఒక మాట నేను అడుగుతాను రాజేంద్ర గారు, ఎందుకు అమరావతి రైతులు ధర్నా చేస్తా ఉంటే ప్రత్యేకమైనటువంటి రోడ్డు వేసుకొని అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాడని అడిగారా? ఒకనాడు మీకు గుర్తుందా? అది ఎందుకు వచ్చింది పరిస్థితి అంటే, ప్రజలు తిరగబడి తంతారేమనేటువంటి భయం వేసి సాక్షాత్తు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడు పారిపోయి దొడ్డిదారిని అసెంబ్లీలో చేరుకున్నటువంటి పరిస్థితి. Yes, మరి ఈ అదే- రోజున అదే- త్వరగా అదే సమాధానం- రాజేంద్ర గారు ఒక బాలకోటయ్య మాట. గారు. ఆయన వచ్చింది దొడ్డిదోవ నుంచి. రాజేంద్ర గారు మ్మ్. తను ఈరోజు తను దొంగకి- కావాలని అరెస్ట్ అవడానికి సిద్ధమయ్యాడు అనేది నాకు ఒకటి అనిపిస్తుంది సార్. కాదు, ఇంకొకటి కాదు. ఏంటంటే, రాజేంద్ర గారు నేను కొడాలి మాట నాని చెప్తా. గారు, ఒక్క నిమిషం సార్, కొడాలి నాని గారు అలా రెచ్చగొట్టి మాట్లాడితే తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడి ఆయన మీద దాడి చేస్తే, చూసారా మా మీద దాడులు జరుగుతున్నాయి, ఇదేనా మీకు అధికారం వస్తే మీరు చేసేది, ఇదిగో చూడు కోడిగుడ్లు తెచ్చాడు, కంకర్రాళ్ళు తెచ్చాడు అంటూ ఇంకొక స్టోరీ అల్లించడానికి వాళ్ళని రెచ్చగొడుతున్నారండి. కానీ ఈరోజు ఎవరికి వారు స్థిమితంగా ఉండి అభివృద్ధి వైపే వెళ్తున్నారు. ఈ పిచ్చి కుక్కని వదిలేశారు, వెళ్ళేది సింహం కాబట్టి కుక్కలు ఎన్నో మొరుగుతాయి, ప్రతిదీ వెనక్కి తిరిగి చూడకూడదేమో అనుకుంటున్నారు. కానీ ఈ మొరిగే కుక్కని కట్టేయకపోతే, నోరు కొట్టకపోతే ఈ కుక్కను చూసి ఇంకో కుక్కలు మురిగే అవకాశం ఉంటది. Yes, సో ఇలా sir. మెరుగుతూ పోతుంటే సింహం అడుగులు వేయలేని పరిస్థితి కూడా ఎదురవుతుంది. Yes, sir. రాజేంద్ర గారు నాదొక రాజేంద్ర- మీరు మాట్లాడుతున్నది ఒక్క మాట. ఎస్ బాలకోట ఒక్క గారు మాట. మీరే చెప్తారు. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే పెట్టుబడులు రావాలి. అనేకమైనటువంటి దేశాల నుంచి ప్రధానమైనటువంటి నాయకులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, హూ ఎవర్ మేబీ, దే హ్యావ్ టు కమ్ టు దిస్ ప్లేస్. ఇక్కడ గనక శాంతి భద్రతలు సరిగా లేకపోతే అభివృద్ధి జరగదు. బాబు గారు ఏమనుకుంటారో, పవన్ కళ్యాణ్ ఏం ఆశించారో, వాళ్ళిద్దరూ ఆశించింది జరగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండకూడదు. బహుశా మరి రాజేంద్ర గారు ఆ పరిస్థితి ఉందా? రాజేంద్ర గారు ఆ పరిస్థితి ఉందా? రాజేంద్ర గారు గాంధీ గారు అంటాడు, దుష్టుడికి దూరంగా ఉండండి అంటాడు. అది ఆనాటి కాలం. దుష్టుడికి దూరంగా ఉంటే ఇబ్బంది ఉండదని. కానీ ఈ రోజున దుష్టుడిని అక్కడి నుంచి తీసేయాలి. లేకపోతే దుష్టుడు మొత్తం అందరినీ దుష్టుల్ని చేస్తారు. అభివృద్ధికి చట్ట ప్రకారంగా తీసుకునే చర్యలకి సంబంధం లేదు. పారిశ్రామికవేత్తల రావటానికి, దోషుల్ని శిక్షించడానికి సంబంధం లేదు. నేనేమంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కూరల్లో కారం వేసుకోవాలి, అప్పుడప్పుడు మిరపకాయలు తినాలి, గుడ్డు కారం కూడా తినాలి. కాస్త కోపం వస్తుంది, కళ్ళు ఎర్రబడుతుంది, ఏం తీసుకోవాలో తెలుస్తుంది. సార్ వాళ్ళ డిసిప్లిన్ లేదు సార్, మీరు ఎందుకు వాళ్ళని జడగొడతారు? సరిపోతుంది. ఆ పని చేస్తే చట్టానికి ఏం చేయాలి చేయాలి. ఇప్పుడు ఏమండి నేను చెప్తుంది, వాళ్ళు ఖచ్చితంగా ఎదుర్కొంటారు, అరెస్ట్ చేస్తారు, కొంత ఉపేక్షిస్తున్నారు, రెండింటి కలిపి అరెస్ట్ చేస్తారు. చట్టం ఎందుకుందండి? కేసులు పెడితే ముఖ్యమంత్రికి ఏం సంబంధం, ఉప ముఖ్యమంత్రికి ఏం సంబంధం? పోలీసు వాడు తీసుకోవాలి చర్యలు, డీజీపీ తీసుకోవాలి. ఆల్రెడీ కేసులు ఉన్నాయి, పట్టా మీద కేసులు కట్టారు, ఎవరిని అరెస్ట్ చేయాల. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కేసులు కట్టారు, ఎవరిని అరెస్ట్ చేయాల. చట్టం తన పని తాను చేయమనండి. మంత్రులకు ముఖ్యమంత్రికి సంబంధం ఏంటి? శాంతి భద్రతలు వేరు, అభివృద్ధి వేరు. ఇవే శాంతి భద్రతలు తిరగదోడుతున్నారు. డీజీపీగా ఇవ్వాలి, ఓడుతున్నారా తోడారా కాదు. మాధవ్ గారు, మీ డీలర్స్ అందరూ ప్రజలకి దగ్గరగా ఉంటారు. బహుశా మీకు కూడా గ్రౌండ్ రియాలిటీ ఒకటి తెలుస్తుంది. ప్రజల యొక్క మనోభావాలు ఈ నాయకుల మీద ఇమ్మీడియట్గా ఏదో ఒక చర్య తీసుకోకపోతే చూస్తూ ఉండే పరిస్థితి లేదని మన వాళ్ళందరూ, ఇది ప్రజల ఆలోచన అని వాళ్ళు చెప్తున్నారు. మీకున్నటువంటి అవగాహన, మీ అభిప్రాయం? ఇప్పుడు గ్రామాల్లో ఈ ప్రభుత్వం వలన ఇబ్బందులకు గురైనటువంటి ప్రతి వారు కూడా ఇదంతా చూశారు. ఎందుకంటే ఎప్పుడు ప్రభుత్వం వస్తుందా, మనతో పని లేకుండా కూడా ప్రభుత్వమే, ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన విధంగా ఈ ప్రభుత్వం కూడా చేసి మనకున్న కక్షను వాళ్ళు తీరుస్తారని ఆశతో ఎదురు చూడటం అనేది జరిగింది. కానీ
అది లేకపోయేటట్టు కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నారు. ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే, ఒక్క నిమిషం సార్, మా వ్యవస్థ డీలర్ వ్యవస్థని పూర్వవైపు తేటానికి ఈ కూటమి ప్రభుత్వం మా డీలర్లందరికీ కూడా ఆత్మగౌరవంతో కూడినటువంటి సరుకులు పంపిణీ చేసే బాధ్యత మాకు అప్పచెప్పి మా ఆర్థికంగా మనం బలోపేతం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని మా రేషన్ డీలర్తో కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన రాజేంద్ర గారికి అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఓకే, ఫైన్ అండి. ఇక బాజీ గారు ముగిద్దామా? ఎనీథింగ్ యూ Yes, వాంట్ sir. టు యాడ్? సార్, ఇవాళ మనం కూలిపోయినటువంటి వీళ్ళు ఒక సునామీ వచ్చి నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకునే దిశలో ఉన్నాం సార్. ఎక్కడ జరగాల్సినటువంటి అన్ని చట్టం ఎప్పుడు చేయాల్సినటువంటి పనులు అప్పుడు జరుపుకుంటా పోతుంది. ప్రజా ఆకాంక్ష మేరకు ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజల కోరిక తీరుస్తుంది. మంచిది. ఎవరైతే ప్రజలు Yes, శిక్షించారో వాళ్ళకి యా శిక్షించే బాజీ విధంగా గారు, జరుగుతుంది. మాకు ఇవేవి ఈ పంచి డైలాగ్స్ ఏమొద్దు. పవన్ కళ్యాణ్ భాషలో పంచె తీసి కొట్టి రోడ్డు మీద నిలబెట్టి తీసుకొని వెళ్ళి జైల్లో పడేసే రోజు ఎప్పుడో అది చెప్పండి, వింటాం. రాజేంద్ర గారు కొడాలి నాని గారు ఒక శపథం చేశారండి, అసెంబ్లీ గేట్లు కూడా తాకనివ్వను అని. ఇవాళ తాకన్నా అంటే వాళ్ళు తాకే అవకాశం ఇవ్వలేదు తల్లి, గేట్లు పూర్తిగా తెరిచేశారు, నేను లోపలికి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను అన్నాడు సార్ మా అన్న. గేట్లు తాకనివ్వలేదు అంటే తాకే అవసరం ఏముంటుంది సార్? డిప్యూటీ సీఎంతో ప్రోటోకాల్తో చక్కగా వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని గొప్పగా ప్రమాణ స్వీకారం చేసిన కొమరం పులి దశాబ్ద కాలం నుంచి కష్టపడ్డాడు సార్. ఈరోజు ప్రజల కోసం చేసే పోరాటంలో కలుపుకొని వెళ్ళి కూటమి గెలుపుకు కారణమైన మహోన్నత వ్యక్తి ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టాడు. ఈరోజు నిజంగా మా అందరికీ చాలా శుభదినం రాజేంద్ర గారు. మీ అందరికీ కాదు, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఒక దిశ కల్పించిన నాయకుడు ఇవాళ పవన్ కళ్యాణ్. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉంది అని అంటే కూటమిని ఏర్పాటు చేయడంలో ముందుగా నిలబడ్డ నాయకుడు పవన్ కళ్యాణ్. అలాగే తను సర్దుకొని 21 సీట్లు చాలు, నాకు ఎక్కువ అక్కర్లేదు. ఎవరైనా అంటారా? అసలు నాకు ముఖ్యమంత్రి అవ్వడానికి మీరు ఓట్లేస్తే కదా అని ఎవరైనా ఒక్క రాజకీయ నాయకుడైనా ఈ దశాబ్ద కాలంలో ఎప్పుడైనా మాట్లాడారా? అసలు ప్రతివాడు పనికిమాలిన ప్రతివాడు నేనే ముఖ్యమంత్రిని రొమ్మిర్చుకొని మైకు దొరకగానే ఉపన్యాసాలు ఇచ్చారు. కానీ లక్షలాది మంది మధ్య నిలబడి నాకేం అర్హత ఉన్నది ముఖ్యమంత్రి అవడానికి, నాకున్న బలం ఏంటి, నాకున్నది లక్ష్యం మాత్రమే, నన్ను అసెంబ్లీలో కూర్చోబెట్టండి చాలు, ముఖ్యమంత్రి అనేది తర్వాత చూద్దామని చెప్పినటువంటి ధైర్యవంతుడు, నిజాయితీపరుడు ఇవాళ మనకు ఉన్నాడు. కాబట్టే ఈ దేశానికి ఒక దశ చూయించాడు. కాబట్టే హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్. నిజంగా ఎస్, మీరు అన్న అంటుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అన్న ఉన్నాడు మీకు అని. కానీ జగన్ అన్న అనగానే మాత్రం వణుకొచ్చేస్తుంది. ఎనీహౌ దెన్ సార్, జగన్ అన్న అంటే ఒక గన్ను సార్, తుప్పు పట్టిన గన్ను. పవన్ అన్న అంటే 6 అడుగుల బుల్లెట్ సార్. గన్ను వచ్చి ఏం ఉపయోగం సార్? 6 అడుగుల బుల్లెట్ అసెంబ్లీలో అడుగు పెడుతుంటే అది కదా సార్ మజా. మన ప్రధానమంత్రి చెప్పారు పవన్ అంటే తుఫాను అని ఆయనే చెప్పాడు. ఎస్, జలగన్న రాష్ట్రం పీడించి లాగేసాడు రక్తం అంతా అని చెప్పి. ఓకే అండి, ధన్యవాదాలు. నమస్తే, మీ రాజేంద్ర.